ఈరోజు ఎపిసోడ్ ఎంతమందికి నచ్చింది, నాగ్ సార్ హోస్టింగ్ ఎంతమందికి ఇలా కదా స్వామి తెలుగు హోస్టింగ్ కావాల్సింది, వేరే లాంగ్వేజ్లో ఆ హోస్ట్ హైలైట్ ఈ హోస్ట్ హైలైట్ అని చెప్పుకుంటా ఉంటే మాకు ఎంత బాధేస్తుంది. నాగ్ సార్ హోస్టింగ్ ఇలా ఉండాలి అని ఎలా అయితే కోరుకుంటామో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అన్న ఎపిసోడ్ స్వామి. నాగ్ సార్ హోస్టింగ్లో టాప్ 10లో ఉంటుంది ఈ ఎపిసోడ్. ఎందుకనేది చెప్తా క్లియర్గా. ఒక్క విషయం చెప్తా, టాప్ 10లో ఉంటుంది అంటే బీభత్సమైన ఫైర్ అయిపోయి అందరి మీద సీరియస్ అయ్యారని కాదు. నాగ్ సార్ పెద్దగా సీరియస్ కాకపోయినా ఎవరెవరికి ఏ హింట్లు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం, సీజన్కి బాగుండడానికి ఎలాంటి హిట్లు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం, ఎవరిని తొక్కిపెట్టి నారతీయాలో వాళ్ళకి తొక్కిపెట్టి నారతీయడం, ఎవరికి బూస్ట్ కావాలో ఆ బూస్ట్ ఇచ్చి లేపడం పర్ఫెక్ట్గా చేశారు స్వామి. ఇలా ఎంతమంది ఫీల్ అవుతున్నారో ఈ వీడియో లైక్ చేయండి, తెలియాలి. నాగ్ సార్ హోస్టింగ్ ఎలా ఉంది, ఈ ఎపిసోడ్ ఎలా ఉంది తెలియాలి అంటే ఇక్కడ ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయనే దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. ఎన్ని వేల లైక్లు ఇస్తారో ఇవ్వండి. పర్ఫెక్ట్ హోస్టింగ్ అండ్ ఈ వీడియో మొత్తం మీద వీళ్ళు బలుపేంటి, వీళ్ళు ఏంటి నాగ్ సార్కి కూడా భయపడరా. శ్రీజ గారు కావచ్చు, ప్రియా గారు కావచ్చు. శ్రీజాకి అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చింది, ఆవిడ ఎక్స్ప్రెషన్లో అర్థమైపోయింది, ఏదో తేడా కొడుతుందని అర్థమైంది. ప్రియా గారికి ఇంకా క్లారిటీలా. స్టిల్ పవన్ కళ్యాణ్తో సహా వీళ్ళు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నారు స్వామి. నాగ్ సార్తో చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ఇప్పుడు ఒక్క మాట చెప్పి క్లియర్గా హోస్ట్తో మాట్లాడట్లా, నామినేషన్స్లో అపోనెంట్తో హౌస్మేట్తో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో అంత ఓవర్గా మాట్లాడుతున్నారు నాగ్ సార్తో కూడా. అరే బాబు, ఆయన చెప్పేవన్నీ మీ మంచి కోసమే చెబుతున్నా కూడా ఆయన మిమ్మల్ని ఏదో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకా కొంతమంది కామనర్స్ని ఏదో అంటున్నారు నాగ్ సార్, ఏంటి సెలబ్రిటీస్ని అనరా అని కొంతమంది బ్రెయిన్ యూజ్ చేయకుండా సోషల్ మీడియాలో నాకు మెసేజ్ పెడుతున్నారు. సింపుల్ అండి, అక్కడ నాగ్ సార్ ఏది చేసినా, బిగ్ బాస్ టీం ఏం చేసినా వాళ్ళు ఆడుతున్న పెంట గేము చెత్త గేమ్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అరే మార్చుకోండిరా అని ఒకసారి చెప్తే వినలేదు కాబట్టి రెండోసారి కూడా గట్టిగా చెప్పకపోతే వినరు, వాళ్ళకి అర్థం కాదు అనేసి క్లియర్గా గట్టిగా చెప్పాలని ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్ టీం. సూపర్ అసలు ఈరోజు ఎపిసోడ్. ఒక్కొక్కరికి ఇచ్చే హింట్లు, ఒక్కొక్కరు ఏమేమి ఓవర్ చేశారు, ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో లెంత్ అవ్వచ్చు కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో మర్యాద మనిషి ఏంటి ఇంత కన్నింగ్ ఉన్నాడు అతను, సెకండ్కి ఒక మాట, సెకండ్కి ఒక ఫ్లిప్ ఏంటిది. ఈ ప్రియా గారు ఏంటి ఏది యాక్సెప్ట్ చేయరా, ప్రతి దాంట్లో ఆర్గ్యుమెంట్ చేయాల్సిందేనా, ప్రతిదీ ఒప్పుకోకుండా ఎక్స్ప్రెషన్ మార్చాల్సిందేనా, ఏంటిది ఒప్ప అరాచకం అనిపిస్తుంది. ఈ శ్రీజ గారు సందర్భం దొరికినప్పుడల్లా వెళ్ళి మాట్లాడాలనుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అక్కడ లాజిక్ బుర్ర ఆడట్లేదా, అన్నిటి గురించి మాట్లాడదాం. రీతు చౌదరి గారు మాత్రం దొరికిపోయాం, ఇక మనం ఓపెన్ చేసి ఇంకొంచెం ఓవర్ చేస్తే బాగోదు అనేసి ఫిక్స్ అయిపోయి సైలెంట్గా పని కానిచ్చేశారు. అది బాగా అనిపించింది. వీటన్నిటి గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ వస్తాం. సూపర్ ఎపిసోడ్ ఫర్ సుమన్ శెట్టి గారు అండ్ హరీష్ గారు, ఇంకా కొంతమంది సూపర్ ఎపిసోడు భలే ఇచ్చారు స్వామి. హింట్లో బాబా ఏమన్నా ఎపిసోడా స్వామి, చెప్పుకుంటే చెప్పుకున్నంత. ప్రతి నాగ్ సార్ ఇచ్చే ప్రతి ఇన్పుట్ వెనక సీజన్కి ఎలా లింక్ అయి ఉంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. సూపర్ లింక్ అయి ఉంది. దాంతోపాటు ఎపిసోడ్ కూడా లెంత్గా కట్ చేయాల, ఎక్కడ ఏ పాయింట్ ఉండాలో అదే పాయింట్ కట్ చేసి తాట తీసి వదిలేశారు. నాగ్ సార్ హోస్టింగ్ వాళ్ళ నాన్నగారి బర్త్డే రోజు మై మరిపించేశారు స్వామి, మై మరిపించేశారు. సీరియస్ అవ్వకుండానే సీరియస్ అవుతూనే ఎవరికి ఎక్కడ పెట్టాలో ఎక్స్ప్రెషన్తో సహా ఇచ్చి పారేశారు. సూపర్, నెక్స్ట్ లెవెల్. ఎంత చెప్పినా తక్కువే, మధ్యలో చెప్పుకుంటూ వెళ్దాం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరే సీజన్ లేస్తుందిరా, మన సీజన్ లేస్తుందిరా, అందరికీ భయంకరమైన హ్యాపీనెస్ ఇస్తుందిరా, బీభత్సంగా వీడియోస్ చేసుకోవచ్చు, రోజుకి 5 వీడియోలు వస్తాయి. ఇక్కడ నుంచి కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కరోజే మన ఛానల్కి 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. 10,000 సబ్స్క్రైబర్స్ ఇది ఒక్కరోజే. సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, తాట తీద్దాం. నెక్స్ట్ వచ్చరికి వీళ్ళకి మారరు, ఇప్పుడు మారతారేమో చూద్దాం. అట్లీస్ట్ ఇప్పుడైనా మారితే కనీసం సింపతి వచ్చేలాగా మాట్లాడండి స్వామి. మీరు అవతల వాళ్ళకి సింపతి వచ్చేలాగా మాట్లాడుతున్నారు. ఈ కామనర్స్కి సింపతి వస్తే అందరూ ఫీల్ అయితే వీళ్ళు ఓనర్స్కి సింపతి ఇస్తున్నారు వీళ్ళ రూడ్ బిహేవియర్తో. అది వీళ్ళ కర్మది. తర్వాత ఫస్ట్ ఆడియన్స్లో కూడా ఈరోజు నాగ్ సారు 6లు కొట్టాడు, ఆడియన్స్ కూడా 6లు కొట్టారు. అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఏ తాట తీస్తావు, ఇరకదీస్తావు, నక్కేస్తావు, కొరికేస్తాం అంటున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏం తగ్గట్లు అందరూ ఫైర్ మీద. ఆడియన్స్, అవుట్ సైడ్ ఆడియన్స్, మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఎలా ఉన్నారంటే ఈరోజు జెన్యూన్ ఆడియన్స్ అండి. మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్కి అవుట్ సైడ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్గా. అంతేగాని ప్రతి సీజన్లో ఎలా ఉంటుందంటే కొంతమందికి నెగిటివ్ ఉంటుంది, ఆడియన్స్ కొడుతుంటారు, లేటరా పెయిడ్ ఆడియన్స్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఈరోజు మాత్రం అక్కడ ఎవరికైతే క్లాప్స్ కొట్టారో అవుట్ సైడ్ కూడా అంతే పాజిటివిటీ ఉంది. అది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు, అందరూ ఫైర్ మీద ఉన్నారు. ఈరోజు ఇంత ఫైర్ చూసి కూడా వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా. అరే ఆడియన్స్ మనల్ని చూసి చీకొడుతున్నారా, మనం తుత్తు అనగానే వాళ్ళు నవ్వుకుంటున్నారా, దాంతోపాటు వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. కొంతమందికి మనం ఎవరైతే హెడ్ చేస్తున్నారో వాళ్ళ క్లాప్స్ కొడుతున్నారు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు. పెయింట్లు ఎవరికి వేశారు, పెయింట్లు ఎవరికి లేదు, ఈరోజు క్లారిటీ వచ్చి ఉంటుంది. క్లారిటీ ఇవ్వాలనే చేశారు. సో ఆడియన్స్లో కూడా స్టార్టింగే
ఈరోజు హోస్టింగ్ ఎలా ఉండబోతుంది అని ఫుల్ హింట్ స్టార్టింగ్లో ఇచ్చారు నాకు సార్. ఏమన్నారు తెలుసా, అమ్మ ఆడియన్స్ ఎవరు నచ్చరో చెప్పు, అంటే ఎపిసోడ్ మొత్తం నెగిటివ్తోనే ఉంటుంది, ఎవరు నచ్చరో చెప్పు సార్. నాకు రీతి ఇష్టం లేదు సార్, తనుజ ఇష్టం అని ఆవిడ చెప్పారు. వీళ్ళేమో అడగల, ఇష్టం లేని వాళ్ళు చెప్పమన్నారు. సూపర్. ఫ్రైడే ఎపిసోడ్ ఏందో చూద్దాం అనగానే భరణి గారు ఏందో వింతగా మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కాలేదు ఈరోజు. నా స్ట్రాటజీలు ఏంటో నేనేంటో వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు. నేను అన్ఫోల్డ్ అయితే చూస్తారు, నేను చిన్నోడిని అనుకున్నావా, ఎందుకు ఇట్లా వెరైటీ డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడుతున్నా ఈరోజు, నెగిటివ్ షేడ్స్ ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇన్ని రోజులు నేను వేరే రకంగా ఆలోచిస్తున్నా, నా స్ట్రాటజీలు వేరే. ఇప్పుడు నేను మనీష్ని హరీష్ని నామినేట్ చేయొచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అన్నారు, ఒకరు ఆడవాళ్ళు అన్నారు, ఒకరు బిగ్ స్నేక్ అన్నారు. నేను ఎందుకు చేయలే, వేరే వాళ్ళు ఎందుకు చేశా, అన్నీ తెలుస్తాయి. తెలిసిన రోజు అర్థమవుద్ది, నేను మొత్తం ఇప్పిన రోజు అర్థమైపోద్ది. అందరికీ నన్ను పంపాలని ఉంది, యుద్ధం చేస్తా, అందరికీ నా మీద కన్ను ఉంది, నేను యుద్ధం చేస్తాను. మబ్బులు విడిపోతాయి, వీళ్ళందరికీ నేను ఆడడం స్టార్ట్ చేశాను. అదే మేము కోరుకుంటున్నాం, ఆడాలా. ప్రస్తుతానికి మాటలు మాత్రమే చెప్తున్నారు. దాంతోపాటుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మబ్బులు విడతాయి, నేను ఆడట్లేదు, నేను కావాలని వాళ్ళు నామినేట్ చేయట్లేదు అంటే ఈ స్టేట్మెంట్లన్నీ ఎలా అనిపిస్తాయి అంటే, మీకు కొంచెం మందికి భరణి గారి ఫ్యాన్స్కి కొంచెం బాధ అనిపించవచ్చు. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు అన్న ఫీలింగు, ఇంటెన్షనల్గా సింపతి కోసం ఆడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది ఆయన స్టేట్మెంట్ ప్రకారం. తర్వాత మబ్బులు విడిపోతాయి, వీళ్ళు నన్ను వేసినా కూడా నేను వేయట్లేదంటే సింపతి కోసం వేసినట్టే ఉంటుంది. దాంతోపాటుగా అంత సైలెంట్గా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అంటున్నారా. ప్రస్తుతానికైతే సేఫ్ గేమ్ ఆడుతున్నారు, అది క్లియర్గా వినపడుతుంది, కనపడుతుంది. వీళ్ళు అందరూ కలిసి అతను టార్గెట్ చేసినట్టుగా ఉంది కాబట్టి కొంత గ్రాఫ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుతానికి భరణి గారు ఏం చేసింది లేదు పెద్దగా, అంటే గేమ్కి ఇంపాక్ట్ఫుల్గా ఏం లేరు. బలం ఉంది కాబట్టి టాస్క్లు ఆడుతున్నారు, మిగతా ఎక్కడ ఆర్గ్యుమెంట్స్లో కానీ ఎక్కడ పార్టిసిపేషన్ లేదు. దట్ ఈస్ ఫర్ షూర్, యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ చూస్తుంటే నాకు సార్ ఇన్పుట్స్ తర్వాత ఈరోజు ఆయన మాట్లాడిన తీరుని బట్టి మారిపోతారు, గట్టిగా ఇస్తారు. ఆయన దగ్గర విషయం ఉంది, గట్టి కంటెస్టెంట్, చూద్దాం. నెక్స్ట్ వచ్చరికి హరీష్ డెమాన్తో కుకింగ్ మానిటర్ పట్టించుకోలేదు అనేసి మాట్లాడుతున్నారు. కుకింగ్ మానిటర్ గురించి, అదే ప్రియా గారు పట్టించుకోవట్లేదు. ఆ ప్రియా గారు ఏంటో స్వామి, సింపుల్ దానికి కూడా ఆవిడ తెలియకుండా దాన్ని కాంప్లికేట్ చేసి ఆవిడ ఎక్స్ప్రెషన్స్తో, ఆవిడ మాటలతో అది ఆవిడదే మిస్టేక్ అన్నట్టుగా కన్వే అవుతుంది క్లియర్గా. ముందు ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్ అలవాటు చేసుకుని ఆవిడని అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేము మనం, ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అలాగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆవిడ సమాధానం చెప్తున్నారు ప్రతిసారి, ఎందుకు తింగరగా సమాధానం చెప్తున్నారో, సింపుల్గా బాగా మాట్లాడుతున్నారు అవతల అన్న ఫీలింగ్ వస్తుంది ప్రతి దాంట్లో కూడా. ఈ ఫుడ్ మానిటర్ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనీష్ ఒక్కటే స్వామి, మనీష్ మోస్ట్ కన్నింగ్, హౌస్లో ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాలే, మోస్ట్ కన్నింగ్ అండ్ మోస్ట్ ఓవర్ థింకింగ్ పర్సనాలిటీ నేను చూసిన వాళ్ళలో. ఎందుకంటే ఇక్కడ కూడా ఏం మిస్టేక్ లేదు చూసారా, అక్కడ నాకు సార్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు చూసారా, అతనే అనుకుంటున్నాడు. ఏమని తెలుసా ఈ ఫుడ్ విషయంలో తన ప్రాబ్లం, ఇది మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఫుడ్ విషయంలో తన ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ప్రియా చెప్పిన తర్వాత చెప్తాను. ప్రియా దగ్గరికి మనోడు డెమాన్ వెళ్ళాడు, ఎందుకంటే మనీష్ వచ్చి నేనైనా చేస్తాను, వాళ్ళు చేయలేకపోతుంటే నేనైనా కుకింగ్ డిపార్ట్మెంట్కి వస్తాను. మనీష్ సిచ్యువేషన్ ఈ విషయంలో బ్యాడ్ అయ్యా, ఎందుకంటే మానిటర్ ఏమి ఇవ్వనప్పుడు పని కూడా చేయనివ్వకపోతుంటే అడుగుతున్నాడు. అయినా కూడా డెమాన్ వెళ్ళి, అయ్యా మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు ప్రియా నువ్వు వచ్చి చేయవచ్చు కదంటే, క్యాప్టెన్ అతను ఫ్రెండ్ అయ్యాడా, క్లాప్స్ కొట్టారా, జబ్బలు దలుచుకున్నారా, తనకి సపోర్ట్ చేయాలనేది ఆ ఇంగితమైన ఉండాలిగా. సపోర్ట్ చేయకుండా తనుజ నా మాట అనరు, ఆవిడకి జ్వరం అంట, వీళ్ళు ఇట్టంట, ఆయనకి ఒక్క కూర వచ్చి అంటారు, నేను చేయలేను, అంతా కేర్లెస్గా పైపైన గాల్లో వదిలేస్తుంది. అరే నీ ఫ్రెండే కదా, వచ్చి బతిలాడుతున్నప్పుడు సరే చేస్తారని పాజిటివ్ యాంగిలే మాట్లాడరా, ఏది వచ్చినా కూడా ఏదో ఒకటి ఫస్ట్ నెగిటివ్ మాట్లాడి తర్వాత మాట్లాడాలి. వచ్చి ఇదంతా చేయననేది నా వల్ల కాదనేది. తర్వాత ప్రియా నాకు తెలియదు వాళ్ళు అంటుంటారు కదా, వాళ్ళు ఉండని అనేది. డెమాన్ నువ్వు అక్కడ లేకుంటే పని లేని వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు మనీష్ వాళ్ళు, ప్లీజ్ అర్థం చేసుకొని బతిలాడుకుంటాడు. డెమాన్ చాలా ఓవర్ చేశాడు. డెమాన్ అక్కడ సంజన గారితో మాట్లాడాల్సిన టోన్ కదా, ఇది ఒక్క చోట చాలా గలీజ్ కనపడ్డాడు డెమాన్. అంటే పదవి వచ్చిన తర్వాత ఆ బలుపు, ఆ గర్వం, ఆ యాటిట్యూడ్ సీరియస్గా పెరిగిపోయింది. లేకపోతే సంజన గారి ఏజ్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలా, సంజన గారు నీకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారనేది కూడా గుర్తుపెట్టుకోవాలా. నిన్ను క్లియర్గా సంజన గారే నిన్ను క్యాప్టెన్సీ కంటెండర్ని కూడా చేశారు. పక్కన ఎక్కడికి పోయినా సంజన గారు డెమాన్ పవన్ గురించి చాలా గొప్పగా మంచిగా చెప్తా ఉంటారు తమ్ముళ్ళలాగా. నువ్వు సంజన గారి మీద యూజ్ చేసిన టోన్ చాలా రూడ్గా ఉంది, వెరీ రూడ్. డెమాన్ పవన్ కిచెన్ దగ్గర సింపుల్ దానికి, ఎందుకంటే నువ్వు కట్ చేయి ఇమానీలు అన్నారు, అది రూల్స్ వాళ్ళు చేయాల్సింది వీళ్ళు చేశారు అని పక్కన పెట్టు, దాన్ని చెప్పే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. చాలా రూడ్ నాయిస్ వాయిస్తో చెప్పాడు. ఓన్లీ క్యాప్టెన్సీ వచ్చింది, రీతూ చౌదరి గెలిపించింది, క్యాప్టెన్సీ వచ్చిందన్న పొగర్ క్లియర్గా కనపడింది. చాలా ఓవర్ అనిపించింది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. నాకు అస్సలు నచ్చలేదు. సంజన ఏమన్నదంటే, ఇఫ్ యూ మిస్అండర్స్టాండింగ్ మీ నేను అస్సలు చేయనన్నారు, పర్ఫెక్ట్ అనిపించారు సంజన గారు. ఆవిడ తప్పేంటి, సింపుల్గా ఆవిడ నార్మల్గానే మాట్లాడుతుంది, వీళ్ళే ఎగిరి పడుతున్నాడు తను క్యాప్టెన్ అయిన తర్వాత సరికి మనీష్ హరీష్తో టూ బ్యాడ్ అంతే. ఇంకా మనీష్ గురించి వి కాంట్ సే, యూ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్. హీఈస్ నథింగ్, హీఈస్ మోస్ట్ కన్నింగ్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ సీజన్.
హీఈస్ మోస్ట్ ఓవర్ థింకింగ్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ సీజన్. ఎంటైర్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ ఓవర్ థింకింగ్లో మాత్రం. అరే ఫుడ్ తిన్నాడు యాజ్ ఈజ్గా హరీష్ గారి లాగే తిన్నని హరీష్ గారికైనా ఇష్యూ లేని గొడవ లేని ఏదో చెప్పిండు ఆయన చెప్పాడు. ఈయన చెప్తున్నది ఏంటి తెలుసా, ఇతను తినేటప్పుడు మీకు అర్థమై ఉండదు చాలామందికి, నాకు శాతం చెప్పేటప్పుడు కనెక్ట్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటని ఇతను తినేటప్పుడు అంటే చాలామంది ఇతను ఎక్కడో కూర్చొని తింటున్నాడండి, పక్కన ఎవరో ఆ టైంలో వేరే వాళ్ళకి ఫుడ్ జాగ్రత్తగా చూస్తానండి అన్నప్పుడు నాకు చూకుమంటుంది. ఏంటి యాపిల్స్ అని ఎట్టుపోయినాయి, ఈయన యాపిల్ తిన్నప్పుడు అన్నారు అనుకోండి బై మిస్టేక్, ఎవరన్నా అంటుంటారు అన్నీ అన్నారు. ప్రతిదీ అతను అనుకునే ఓవర్ థింక్ చేసుకున్నాడు అక్కడ, అంతేగాని ఇతను ఏం అనలేదు. అక్కడ ఎవరో ఒకరిని అంటున్నా కూడా తిన మీదకి తీసుకుంటున్నాడు. అక్కడ ఓవర్ థింక్ చేసుకుని వీళ్ళ దగ్గర తిన్ను, ఆ మానిటర్ పియా ఉన్నంత వరకు నేను తిన్ను, అసలు తినాలనే ఉద్దేశం లేదు, బయట తింటాను అనేసి ఎమోషనల్ డ్రామా బిహేవ్ చేస్తాడు. ఇది ఎమోషనల్ డ్రామా కాదు, అతను ఓవర్ థింకర్, అతను సెట్గాడు. నెక్స్ట్ ఫ్లోరా థమ్స్అప్ దొంగతనం చేశారు, వీళ్ళిద్దరు హ్యాపీగా తాగుతున్నారు, అయిపోయింది. తర్వాత నాగ్ సార్ వచ్చారు. ఇక్కడ నాగ్ సార్ వచ్చిన తర్వాత నాగ్ సార్ అడుగు పెట్టినప్పటి నుంచి వెళ్ళేంతవరకు సొల్లు టాపిక్ ఒక్కటి కూడా మాట్లాడదండి నాగ్ సార్. అన్ని టు ద పాయింట్, ఏమి ఇవ్వాలి, ఏమి వాళ్ళ నుంచి బయటికి లాగాలి, ఆ తర్వాత ఎవరెవరికి ఫర్దర్గా మీరు ఇష్యూలు చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇష్యూలు చేయలేదనే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. సూపర్, ఒక్కొక్క పాయింట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు కామెడీ కంటే కూడా సీరియస్ మ్యాటర్ ఇది. ఈ ఎపిసోడ్ ఫర్దర్గా మన సీజన్ ఎంత పైకి తీసుకెళ్తుంది అనే దాన్ని ఏ విధంగా డిజైన్ చేశాడు ఎపిసోడ్ బిగ్ బాస్ టీమ్ అనేది కూడా క్లియర్గా క్లారిటీ ఇస్తారు స్టెప్ బై స్టెప్. నెంబర్ 1 రాగానే సుమన్ శెట్టి గారికి బయట ఉన్న ఫాలోయింగ్ వాళ్ళకి అర్థమయ్యి దాదాపుగా స్టార్ మా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో సుమన్ శెట్టి గారిది ఒక వీడియో పెడితే 13 మిలియన్ పోయింది. అంటే దాదాపుగా 1,30,00,000 మంది సుమన్ శెట్టి గారు రీల్ చూశారు. 1,30,00,000 మంది. మనం అవుట్డేట్ అయిన కమెడియన్ అనుకొని నాలాంటోడు అనుకున్నాం, ఆయనదేముందులే అనుకున్నాం, అలాంటి వాళ్ళని ఆయనదేముందులే అనుకున్న చాలామందికి నోరు మూపించేలాగా ఉంది ఆయన క్రేజ్. సుమన్ శెట్టి గారి క్రేజ్ అసలు ఒక రేంజ్లో ఉంది. ఆ క్రేజ్ వాళ్ళకి అర్థం అవ్వబట్టి అంత క్రేజ్ ఉందని ఆయనకి కూడా అర్థం అవ్వాలని, ఆయనతో పాటు హౌస్మేట్స్కి అర్థం అవ్వాలని, దాంతోపాటుగా ఆయన్ని పొగుడుతున్నందుకు ఆడియన్స్లో కూడా ఆ క్లిప్లు వైరల్ అవుతాయని ప్రతిదానికి రీజనింగ్ చెప్తున్నాను. ఆ క్లిప్లు వైరల్ అయితే బిగ్ బాస్కి కూడా బజ్ వస్తని, అయ్యో మా సుమన్ శెట్టి గారిని పొగుడుతున్నారని మనం రోజు చూడాలనే ఉద్దేశం తెచ్చి టీఆర్పీ పెంచాలని క్లియర్గా సుమన్ శెట్టి గారికి ఏదైతే డిజర్వ్డో అవన్నీ ఇచ్చేసారు, క్లియర్గా ఇచ్చేసారు. అది సుమన్ శెట్టితో పాటు అందరికీ అర్థమై ఉంటుంది. రాగానే సుమన్ హ్యాపెనింగ్ మ్యాన్ అన్నారు, తర్వాత డమాన్ కంగ్రాచులేషన్స్, తర్వాత ప్రతి దానికి పాయింట్ ఉంది చెప్తాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. 1.5 మీకు అప్రిషియేషన్స్ నాకు ఇస్తారు. అయ్యో దీంట్లో ఈ లాజిక్ ఉందా, ఉండాలి సూపర్ ఉండాలని మీరే అంటారు ఖచ్చితంగా. చిన్నవి కూడా మీ చెప్తాను ప్లీజ్ చూడండి. నా కోసం ఈరోజు 1.5లో 2.5లో ఏదో దాంట్లో పెట్టుకొని వీడియో మొత్తం చూసి మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్లు కూడా కామెంట్ చేయండి ప్లీజ్. నా కోసం నాకు బాగా అనిపించిన ఎపిసోడ్ ఇది, అందుకని ఇంట్రెస్టింగ్గా చెప్తున్నా, ఫన్నీగా ఏమీ డిబేట్ చేయట్లే. నెక్స్ట్ నాకు సార్ ఇవాళ ఎవరెవరికి రంగు పడుద్దో చూద్దాం. సీరియస్గా ఏం మాట్లాడారు నాకు సార్, ఫన్నీగానే ఇచ్చారు రాడ్లు. తర్వాత నాకు సార్ పవన్ పర్ఫెక్ట్ పాయింట్ అండి, ఎవరికి ఏమి ఇవ్వకుండా పవన్ డిజర్వింగ్ క్యాప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు, ప్రతిదీ పాయింట్ బై పాయింట్ అడిగారు. ఇది అర్థం కాని విధంగా అడుగుతున్నారు. అడిగితే సంజన సార్ భరణి ఫ్లోరా మనీష్ నాట్ డిజర్వ్డ్ సార్, వీళ్ళందరిలో అందరు చేయతమంటే భరణి ఒకరు, ఫ్లోరా ఒకరు, మనీష్ అండ్ సంజన గారు, వీళ్ళు నలుగురు మాత్రమే డిజర్వ్డ్ కాదు, మిగతా వాళ్ళందరూ బాగానే డిజర్వ్డ్ అన్నట్టుగా ఇచ్చారు, చేయెత్తారు. వీళ్ళు నలుగురు మాత్రమే ఇవ్వలేదు, వీళ్ళ నలుగురికి ఆ కోపం ఉంది. గుడ్. మనీష్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేడు సార్, స్టార్ట్ చేశాడు. సార్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేడు, మానిటర్స్ని చేంజ్ ఇవ్వలేదు. అరే ఆయన వచ్చాడు, మొన్నే వచ్చాడు, మానిటర్స్ని చేంజ్ చేయలేదనే పాయింట్ తీసుకొని వచ్చి నాకు సార్ దగ్గర చెప్తున్నాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత నాకు సార్ నేను అడిగేది అస్సలు క్యాప్టెన్ అవ్వడానికి డిజర్వ్డా కాదా అది చెప్పండి. వీళ్ళు కూడా నా బిగ్ బాస్ టీం కూడా దీన్ని వీళ్ళు వేరే యాంగిల్లో అర్థం చేసుకుంటున్నారు, అక్కడ అది అర్థమవుతుంది. సరే ఆ యాంగిల్లో అర్థం చేసుకుంటే ఏం ఆన్సర్లు వస్తాయో కూడా చూస్తున్నారు నిదానంగా, అదే అడిగిస్తున్నారు. స్ట్రైట్గా పాయింట్ చెప్పండి నాకు సార్ డిజర్వ్డా కాదంటే మనీష్ హీఈస్ డిజర్వ్డ్ సార్, హీఈస్ డిజర్వ్డ్. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఉన్నాడు, వీళ్ళ ముందే కళ్ళ ముందే అన్యాయం జరిగినా కూడా గెలిచాడు కాబట్టి వీళ్ళు డిజర్వ్డ్ అని అనాల. తర్వాత నాకు సార్ సీరియస్గా క్యాప్టెన్ అయ్యాడు, అయినా సీరియస్గా అన్నాడు నాకు సారు, క్యాప్టెన్ అయిన పద్ధతి కరెక్ట్గా ఉందా లేదా అది చెప్పండి. సంజన వెంటనే లేచారు, సూపర్గా మాట్లాడారు. ఏమన్నారంటే భరణి గారిని ఎలా సెలెక్ట్ చేశారు, ఎలా అవుట్ చేశారు అనేది నాకు అర్థం కాలేదు సార్, అది ఫెయిర్గా లేదు అనగానే నాకు సార్ భరణికి లేని ప్రాబ్లం నీకెందుకు, చూసారా హోస్టింగ్ నార్మల్గా అయితే అలా అనరు, భరణి ఏంటి నీకని అంటారు. భరణి గారికి చివుక్కుమనాల, ఆయన ఏం చేయట్లేదు అనేది చివుక్కుమనేటట్టుగా చేయాలని, భరణికి లేని ప్రాబ్లం మీకెందుకమ్మా అని కావాలని అంటాం ఆయన గెలకడం కోసం. అప్పుడు భరణి గారు సరే ఎంపైర్ డెసిషన్ ఈజ్ ఫైనల్ కదా సార్, ఓకే అని విని కాముండి క్వశ్చన్ చేయడం నీ హక్కు,
ఏమన్నా రాశారా స్వామి ఈరోజు అసలు స్క్రిప్ట్ కానీ మాట్లాడే విధానం కానీ అన్నీ పర్ఫెక్ట్, ఒక్క మిస్టేక్ కూడా ఎతకలేమన్నట్టుకుంది. నీ హక్కు ఒక్క విషయంలో మాత్రం నాకు అదేంటి రాంగా తీసుకెళ్లారన్న ఫీలింగ్ వచ్చింది. అది కూడా చెప్తాను. నీ హక్కు. భరణి ఏమంటున్నారంటే వాళ్ళు ఆడేటప్పుడు టెనెంట్స్కి సపోర్ట్ చేస్తున్నా అనేసి నన్ను ఫీల్ అయ్యేటట్టుగా చేశారు సార్, కామెంట్స్ చేశారు. అది బాధేసింది సార్, మీరు అడుగుతారు కదా అనేసి వెయిట్ చేశాను. అది నాకు చివుక్కుమని సార్ బాధేసింది, దానివల్ల నేను అడగలేకపోయినాను సార్ అంటే, నాకు సార్ ఏదైనా అనిపిస్తే భరణి వెంటనే అడగాలి కదా. ఎందుకు స్టాప్ అన్నది నీకు ఇప్పటికైనా అర్థమైందా? అర్థం కానప్పుడు అక్కడ స్పాట్లో అడగాలి కదా. అడగకుండా ఉంటే ఎలా తెలుస్తుంది? నాకు సార్ ఎవరికైనా అర్థమైందా స్టాప్ అని ఎందుకు అన్నదో, మిగతా వాళ్ళు ఎవరికైనా అర్థమైందా అని అడిగారు. అడిగితే కళ్యాణ్ వెంటనే లేచాడు. లేచి కళ్యాణ్ కూడా నాకు సార్తో మాట్లాడేటప్పుడు అంత ఒబీడియంట్గా అనిపించదు. ఆ కూర్చునే విధానం కానించి మాట్లాడే విధానం వరకు ఒబీడియన్స్ కనిపించదు. ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు, నామినేషన్స్లో అపోనెంట్తో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది, కానీ ఆ రెస్పెక్ట్ అనేది కనిపించట్లేదు. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇవ్వాలి దేవుడు అంటే, దేవుడు ఏంటి స్వామి, దేవుడు లెక్కనే కదా వాళ్ళకి అవకాశం ఇచ్చి హోస్ట్ చేస్తున్న మనిషి, వీళ్ళకి తప్పులు ఒప్పులు చెప్పే మనిషి, పెద్ద మనిషి, ఏజ్లో పెద్దవాడు, వాళ్ళందరికీ నాన్న వయసు ఉంది, ఆయనకి రెస్పెక్ట్ ఉడికిస్తారు. తర్వాత కళ్యాణ్ మాట్లాడాడు. సార్ యాక్చువల్గా రీతు ముందే చెప్పింది సార్, కన్ఫ్యూజన్ వస్తే నేను ఆపుతాను, వీళ్ళకి అసలు చూడండి కన్ఫ్యూజన్ వస్తే ఆపుతాను అన్నదంట, అప్పుడు ఆపాలి ముందే అని చెప్పింది సార్, అన్ని క్లియర్గా చెప్పింది సార్. అమ్మాయి కన్ఫ్యూజన్ వస్తే ఏం కన్ఫ్యూజను, అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. డెమాన్ అవుతాడా లేదా అని కన్ఫ్యూజన్, క్యాప్టెన్ అవుతాడా లేదా, డెమాను అవుతాడా లేదా అని కన్ఫ్యూజన్ వస్తే ఆపుతారని చెప్పగానే నాకు సార్ అవునా, నీకు వీడియో చూపిస్తా, ప్రతిదీ నాకు సార్ నోరు పెద్దగా వాడలేదు, వీడియో అన్నిటికీ వీడియో, ప్రతిదీ వీడియో వేయడం మూపించడం, నోర్లు మూసుకోవడం అందరూ. వీడియో టాస్క్ ఆడేటప్పుడు అది ప్లే చేసిన వీడియో, ఆ వీడియోను కూడా ప్రతిసారి కట్ చేసేటప్పుడు ఏది లేదండి. ఈసారి వీడియో నార్మల్గా పూస్తేంది, ఎవరు పూస్తున్నారు ఏంటి అనేది లాస్ట్ మూమెంట్లో స్టాప్ అనేది చూపించాలి. ఈరోజు అలా కాదు. ఏం చూపించారంటే డెమాన్ పూసేటప్పుడు దానికి ముందు డెమాన్ విస్తగా దబ చీచెట్లు ఎత్తి గందరగోళం పూస్తుంటాడు చూసారా, ఆ టైంలో స్టాప్ చెప్పేది ఏం లేదు. ఫిజికల్ అయినప్పుడు వాళ్ళు కూడా పడుకొని పెట్టారు, వాళ్ళు కూడా పూసారులే అనేసి సపోర్టివ్గా రీతు గారు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్. డెమాన్కి పాజిటివ్గా ఉన్నప్పుడు డెమాన్ అవుట్ చేయాలి అనుకున్న సిచ్యువేషన్ అవుట్ చేయకుండా ఉన్న వీడియోలు కూడా ప్లే చేసి దాని తర్వాత స్టాప్ అనే వీడియో ప్లే చేశారు. క్లారిటీ కోసం అన్ని కట్ చేసిన కూడా పర్ఫెక్ట్ కట్ చేశారు. ఇది ఎపిసోడ్ అంటే. కళ్యాణ్ నాకు సార్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పు అనగానే సార్ కళ్యాణ్ ఇద్దరు పూసారు సార్ ఇక్కడ. అవును సార్ ఇద్దరు పూసారు సార్. తనుజ సార్ సంజన మేము అది మాట చెప్తున్నాం సార్, డెమాన్ పూసాడమ్మా అని చెప్తుంటే మీకెందుకు మా మాట వినాలి, ఇది నేను సంచాలకనేసి పెద్దగా అరిసించారనేసి వీళ్ళ కంప్లైంట్ చేయగలను. నాకు సార్ భరణి ఇప్పుడైనా మాట్లాడతారు, ఇప్పుడు కూడా చివుక్కుమైనప్పుడు ఇప్పుడైనా బుద్ధుంది, ఇప్పుడైనా మాట్లాడతావా అనగానే భరణి సార్ కరెక్ట్ డెసిషన్ ఇవ్వలేదు సార్, అదే సార్ నాకు అనిపించింది. నాకు సార్ ప్రియా నువ్వు ఇప్పుడు చెప్పు అంటే ఎవరిని ఎప్పుడు గెలకాలో వాళ్ళు కరెక్ట్గా గెలుగుతున్నారు. ప్రియా నువ్వు చెప్పమ్మా. చెప్పగానే ప్రియా సార్ మాకు ఆ రోజున్న క్లారిటీ సార్, స్టాప్ అన్నప్పుడు డెమాన్ది నాకు కనపడలేదు సార్, స్టాప్ అన్నప్పుడు ఆపాలి సార్, కానీ డెమాన్ పూసాడో లేదు నాకు కనపడలేదు. అసలు కనపడకపోవడానికి ఏముంది అక్కడ, మూమెంట్స్ అర్థం కావా, ఎందుకు కనపడదు, వీరికి మాట్లాడడం తప్పించి ఉత్తరావు మాటలు తప్పించి డెమాన్ ఎక్కడ పోస్తున్నాడు, ఇలా పెట్టి వెనక పక్క పోస్తున్నాడు, ముందు ఇటు వచ్చి ఇటు పూసాడు, క్లియర్గా వాళ్ళు ఆ సైడే ఉన్నారు. ఆ చేతులు ఊపేది గీపేది అసలు ఏ మూమెంట్ క్లియర్గా అర్థం కాదా, ఈ పక్క ఆ పక్క అంటే ఏంటి, ఇలా ఉండి చక్కగా ఇలా పోస్తున్నాడు ఆయన. డెమాన్ ఉండే వెడల్పుకి ఆయన క్లియర్గా అడ్డం ఉన్నా కూడా కనపడుతుంది, అంతేగాని ఇట్లా ముడుక్కొని ఇక్కడ బూయిడు కదా వాళ్ళకి కాకుండా వెనకొండలకి క్లియర్గా మూమెంట్స్ అర్థం కావా సుత్తి చెప్పపోతే అని చెప్పగానే మనీష్ సార్ ఫస్ట్ నేను షర్ట్ ఎత్తారు కదా సార్, షర్ట్ ఎత్తిన దానికి అవుట్ చేశారేమో అనుకున్నాను సార్, ఇప్పుడు అర్థమైంది సార్ నాకు, ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు కన్నింగ్గా కనపడే సీన్ నెక్స్ట్ వస్తుంది, అప్పుడు పడితే మంచి అయ్యేటి బిట్లు. మనోడు శ్రీజ ఈవిడ కూడా అబద్ధమే చెప్పారు సార్, మాకు ఆ సైడ్ ఉన్నాం సార్, మాకు కనపడలేదు, రీతు కూడా చూసి ఉండదేమో చూడలేదు అనుకుంటా, నాకు కనపడలేదు అనేంతవరకు శ్రీజ గారు పర్ఫెక్ట్, అది మాట్లాడడానికి హక్కు ఉంది. ఆవిడికి కూడా కనపడలేదు అనేది అగ్ని పరీక్ష షోలో స్టాండ్ తీసుకుంటుంది అనేది ఎందుకు హైలైట్ అయింది, బాగా హైలైట్ అయింది, అది ఆవిడ చూసి వెళ్ళారు. దానికోసం ప్రతి దానికి ఓవర్ స్టాండ్ తీసుకుంటున్నారు, విచ్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే, టూ బ్యాడ్. ఎందుకంటే ప్రతిదానికి ఇది చేసుకుంటుంది. ఇక్కడ చూడు మాట్లాడడం అంటే ఏంటి, నాకు డెమాండ్ కనపడలేదు అనేంతవరకు స్టాండ్ తీసుకోవడం ఓకే, ఈవిడ అవతలకు కూడా స్టాండ్ తీసుకుని ఏదో అప్రిషియేషన్ కోసం ట్రై చేసినట్టు అనవసరమైన వే, రీతుకు కూడా కనపడలేదని నాకు అనిపిస్తుంది అనేది ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ పాయింట్, ఇది ఆవిడకి నెగిటివిటీ తెచ్చుకునే పాయింట్. స్టాండ్ తీసుకోవాలన్న దానికి ఇక్కడ ఒకటి తీసుకున్నా ఇంకో చోట కూడా తీసుకుని ఎరిపప్పారు. టూ బ్యాడ్ అండి. ఇలాంటి యాటిట్యూడ్ చూపించుకుంటూ ఇలాంటి యాటిట్యూడ్తో ఓవర్గా అనాలిసిస్ చేసి ఓవర్గా థింక్ చేసి మనం హైలైట్ అవుదాం అనే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవాలని ట్రై చేస్తే ప్రతిసారి వర్కౌట్ కావు. ఇక్కడ నాకు అదే అనిపించింది. తర్వాత మనీష్ ఇక్కడ మనీష్ని ఏమనాలా మనీష్ ఎవరిని,
నాకు మాటలు రావట్లా, ఏంటి ఇంత కన్నింగ్ ఉన్నాడు అబ్బా అనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు తెలుసా సార్, ఇక్కడ హానెస్ట్గా చెప్పాలి సార్. అబ్బో ఇంత హానెస్ట్ పర్సన్ లేడు స్వామి, మోస్ట్ హానెస్ట్ పర్సన్. హానెస్ట్గా చెప్పాలి సార్, ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను సార్. సార్ ఒక పాయింట్ తర్వాత నాకు డెమాన్నే సపోర్ట్ చేసింది ఆపోజిషన్ కంటే కూడా, ఆపోజిషన్తో పోల్చుకుంటే డెమాన్నే సపోర్ట్ చేసింది అన్నట్టుగా అనిపించింది సార్. ఫోకస్ అంతా అపోజిషన్ మీద పెట్టింది, డెమాన్కి ఎక్కువ సపోర్ట్ చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది సార్. అన్న ఫీలింగ్ వచ్చిందిగా. ఎక్కడైనా క్వశ్చన్ చేయడం, ఎక్కడైనా అయ్యో సపోర్ట్ చేశాడు అన్న ఫీలింగ్ రావడం ఏమన్నా ఉందా? ఇప్పటికిప్పుడు ఏదో హానెస్టీ ప్రూవ్ చేసుకోవాలనేసి నాగ్ సార్ దగ్గర చెప్పాలనేసి ఓవర్ బిల్డప్లు తప్పించి అక్కడ ఈయన గెలిచినట్టు, ఈయనకే క్యాప్టెన్సీ వచ్చినట్టు విక్టరీ సింబల్ వేసి దుమ్ము లేపి వదిలేశాడు చప్పట్లు కొట్టుకుంటా. ఎందుకు ఇక్కడ హానెస్టీ ప్రూవ్ చేస్తున్నట్టు మంచి హానెస్ట్ పర్సన్ లాగా ఇది చేసుకోవడం ఏంటిది నాకు అర్థం. ఇక్కడ చెప్తున్నాను నైస్గా నాకు అలా అనిపించింది సార్ అంటనే. కానీ ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ హౌస్లో డిస్కషన్లో ఎక్కడైనా ఒక పాయింట్ వచ్చిందా? మళ్ళీ తినేటప్పుడు కూడా టాస్క్ అయిపోయిన తర్వాత భరణి ఇట్ట చేసిండు, భరణి అట్ట చేసిండని సింగులర్లో మాట్లాడాడు, భరణి గారు కూడా కాకుండా. మళ్ళీ ఇక్కడికి వచ్చి హానెస్టీకి ఇప్పుడు చెప్పాలనిపిస్తున్నారంటే ఎవరి దగ్గర ఏం చేయాలని అన్నీ చూస్తుంటారు ఆడియన్స్. నాకు సార్ మీ అందరికీ తెలీదు సరే, ఇక్కడ చూసారా ఎంత చివుక్కుమనే మాటలు. అందుకే నాకు ఈరోజు హోస్టింగ్ కానీ ఎపిసోడ్ కానీ వచ్చినాయి. సరే అమ్మా, మీ అందరికీ తెలియదు, పవన్ నీకైనా తెలిసి ఉండాలి కదా, అంటే నువ్వే కదా పోస్తున్నావని అనగానే పవన్ సార్ అది ఏదేదో చెప్తున్నాడు, వాళ్ళు అటాక్ ఏదేదో చెప్తున్నాడు, దానికి దీనికి వాళ్ళు అటాక్. ఆయన అడిగింది ఏంది, నువ్వు పూసావా లేదని అడిగితే దానికి సార్ అసలు వాళ్ళిద్దరూ వచ్చి అటాక్ చేశారు సార్, అసలు నాకు రావాలి సార్ చెప్పతే నేను బాత్రూంలో వాడారు అలాంటివే వాడుతున్నాడు అనగానే స్టాప్ అన్నాక పూసావా లేదా అదొక్కటే చెప్పు అనగానే సార్ స్టాప్ అన్నప్పుడు అటాక్ మోడ్లో ఇలా అన్నాను సార్ అనగానే నాకు సార్ హోస్టింగ్ చూడండి, ఆ క్వశ్చన్ చూడండి. అంటే అటాక్ మోడ్లో అంటే నీకు తెలియకుండా ఆవిడ ఆపింది అర్థం కాక పూసావు. ఎందుకు ఆడియన్స్కి కూడా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే నీలాగే కదా భరణి అయినా స్టాప్ అనగానే తెలియకుండా నీకు ఆ స్టాప్ అనేది వినపడలేదా? ఈ క్వశ్చన్లో నాకు సార్ క్రాస్ క్వశ్చనింగ్. అతను వినపడలేదంటే భరణికి కూడా ఎలా వినపడుద్ది, మరి నీకు వినపడినప్పుడు భరణికి ఎలా వినపడుద్ది? అలా క్రాస్ క్వశ్చన్ చేయాలని చెప్పేసి అలా అడగడం స్టార్ట్ చేశాడు అతను. సార్ అది అటాక్ మోడ్లో ఉండి అలా అయిపోయింది సార్ అనగానే అతను కూడా అటాక్ మోడ్లోనే ఉన్నారు కదా భరణి గారు కూడా మరి. సో వీడియో వేశారు. వీడియో వేస్తే నాకు సార్ ఆ వీడియో వేయగానే ఇప్పుడు రీతు కళ్ళకి పవన్ రాసింది కనపడుతుంది. మీరు కావాలని చూడండి, రీతు ఆ సైడ్ ఉంది, రీతు పవన్ రాసేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది, చూసే యాంగిల్లోనే ఉంది, మీరు చూశారు కదా వీడియోలో అనగానే ఫస్ట్ రాసిందే పవన్ ఆ వీడియో ప్రకారం అనేసి క్లియర్గా చూపించాడు. మరి అతను కదా అవుట్ చేయాల్సింది, మరి భరణి ఎలా ఎలిమినేట్ చేసావమ్మా అనగానే ఇంకా రీతు దగ్గరికి పోలా. రీతుకి కళ్ళల్లో రక్తపు కన్నీరు కారేదాకా ఉండాలి, ఉడికి టెన్షన్ పడిపోవాలి, అప్పుడు లేపాల, అప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడు మీకు అర్థం కాంది ఒక మనిషి ఎమోషన్స్ ఓవర్ ఎమోషన్సా డ్రామానా అనేది తెలియాలంటే ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి సిచ్యువేషన్ మనం కంపారిజన్ చేసుకోవాలి. నిన్న నా ఫ్రెండ్ క్యాప్టెన్ అవ్వలేదు, ఒక ఫ్రెండ్ క్యాప్టెన్ అయ్యాడు అనే సిచ్యువేషన్లో బీభత్సంగా ఏడ్చారు ఆవిడ. ఓకేనా, ఫ్రెండ్ క్యాప్టెన్ అయ్యాడు ఒకరు క్యాప్టెన్ అవ్వలేదు అంటే క్యాప్టెన్ అవ్వలేదు అన్నదానికి ఎమ్మెల్యేల కోసం ఏడ్చిన అంత ఆవిడ భుజాలు ఇట్ట అనుకుంటా. ఈరోజు అంత సిచ్యువేషన్లో అంత అన్ఫెయిర్ అనిపించిన సిచ్యువేషన్లో ఇంతమంది కార్నర్ చేసిన సిచ్యువేషన్లో ఇలా పెట్టుకొని నిలబడగలిగారు. మరి ఈరోజు అసలు ఎమోషనే లేదు, ఈరోజు అసలు ఏడుపు కానీ బాధ కానీ ఏదీ లేదు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఫ్రెండ్కి క్యాప్టెన్సీ రాలేదని ఇమాన్యుల్ కోసం ఏడ్చిన వ్యక్తి మళ్ళీ ఇమాన్యుల్తోనే గొడవ పడడానికి రెడీ. అంత వెరైటీ ఎప్పటికప్పుడు వచ్చేస్తున్న ఎమోషన్స్, అదేంటో నాకు అర్థం కావట్లా. అంత పెద్దగా ఒక మనిషి చచ్చిపోతే వచ్చే అంత ఏడుపు ఆవిడ దానికి మించి ఏడిపిస్తున్నారు. ఎలా వస్తుంది ఒక క్యాప్టెన్సీ దానికి? ఈరోజు ఏం అనలేదే, అంత పెద్ద ఇష్యూ జరిగింది, ఇంతమంది టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతుంటే ఆవిడేం ఏడుపు రాలేదే, స్ట్రాంగ్గానే ఉన్నారు మరి, అంత స్ట్రాంగ్గా. తర్వాత నాకు సార్ ఆడే ఆటగాళ్ళకి కూడా రూల్స్ అర్థం కాకుంటే ఎలా అమ్మా? వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు కదా రూల్స్ పెట్టాలా? అదేంటి స్టాప్ ఇట్ అంటే స్టాప్ చేయమంటే ఎలా స్టాప్ చేస్తారమ్మా అని నాకు సార్ క్వశ్చన్ చేశారు. తర్వాత ఎప్పుడు కూడా ఇంత క్లియర్గా ఎప్పుడు నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిందే లేదు అంతకుముందు ఎపిసోడ్స్లో. ఇప్పుడు భరణి ఇలాగే మంచివాడిగా మిగిలిపోవాలని అనుకుంటున్నావా చెప్పు, దయచేసి ఇది మార్చుకో, ఇది చదరంగం కాదు రణరంగం. ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చారు, నువ్వు ఇట్లా సైలెంట్గా ఉంటే ఈ సీజన్లో నువ్వు వర్కౌట్ కావు, నువ్వు విన్ అవ్వాలంటే విన్ అవ్వలేవు. రణరంగం ఇది, ఫైట్లు చేయాల్సిందే, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాల్సిందే, మాట్లాడాల్సిందే. దాంతోపాటు ఇది ఎందుకు గుర్తు చేశారంటే ఎవడి పార్టీకోళ్ళు అందరూ కలుపుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆడేది కాదు ఆట. సీరియస్ మోడ్లో ఉండాలి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు గొడవలు పెట్టుకోవాలి, ఆర్గ్యుమెంట్లు చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ అయినా వదలకూడదు. గట్టిగా ఇది రణరంగం లాగా ఫైట్ చేయని క్లియర్గా హింట్లు ఇచ్చాడు, అంటే ఎపిసోడ్స్ బాగుండాలని. తర్వాత నాకు సార్ హౌస్కి ఇది చూడండి ఎంత మోస్ట్ సీరియస్ హోస్టింగ్ అనేది, బిగ్ బాస్ టీమ్ ఎంత సీరియస్ తీసుకున్నారు. హౌస్కి ఆ వేరియేషన్స్ మాట్లాడే విధానంగా నాకు సార్ హౌస్కి ఇంకొక వీడియో
ఇట్స్ అ వెరీ స్వీట్ నైస్ వీడియో, ప్లీజ్ వాచ్ అన్నాడు. వేరే మూడ్లో వేరే యాంగిల్లో మాట్లాడు అనేసి ఎప్పుడూ ఎలా చూపించలేదు. ఆయన కూర్చునేది చేతితో ఇటు కొట్టేది, ఆ తర్వాత ఆయన చాక్లెట్ తీసుకునేది, క్యాప్టెన్ వాళ్ళు ఉందని ఆయన అనేది, ఈవిడేమో ఈరోజు అవ్వు అనేసి కొంటి చూపులతో ఈరోజు అవ్వు అనేసి అనేది ఇవన్నీ ప్లే చేశారు. 1కి 2 సార్లు ప్లే చేశారు. చేసిన తర్వాత ఆ బెడ్రూమ్లోది చాక్లెట్ కొరికి తినిపించేది కూడా ప్లే చేశారు. క్లియర్గా ఎక్స్పోజ్ చేద్దామని వదిలేశారయ్యా, క్లియర్గా ఒకసారి ఊరికే పైన చూపించడం కాదు. దీన్ని రీతు షాక్, ఏం జరుగుతున్నారా, ఏం అడగబోతున్నారా ఇప్పుడని. నౌ నాకు సార్ హౌ ఇస్ ఇట్ కళ్యాణ్, నీ అమూల్యమైన అభిప్రాయం చెప్పు అనగానే కళ్యాణ్ స్వీట్ సార్, కళ్యాణ్కే కాదు అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ గురించి అడుగుతున్నారేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యి ఇతను స్టార్ట్ చేశాడు ముందే. ఏమని సార్, రీతు ఆల్రెడీ చెప్పింది సార్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పింది సార్, ఏమీ లేదని చెప్పింది సార్ అనగానే, అది కాదయ్యా, అది క్లారిటీ ఇవ్వట్లే, ఇంకా ఏదో వస్తుంది అనుకోని, అది కాదు అనగానే, సార్ అది ఎనర్జీస్ అని కూడా ఏదో ఇచ్చింది సార్, బ్యాండ్ అది ఇది ఇచ్చుకున్నారు సార్, ఎనర్జీస్ పాస్ అవ్వాలి అది ఇది అని చేసింది సార్ అనగానే క్యాప్టెన్ గురించి అడిగినాయి. అంటే అవును సార్, క్యాప్టెన్ అవ్వాలని మేనిఫెస్టో అయితే చేసింది సార్ ఆ అమ్మాయి అనగానే, సార్ నాకు తెలిసి వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే, నాకు తెలిసి రీతు అలా చేసి ఉండదు సార్, ఎక్స్ట్రా పాయింట్స్ అని రీతుకు సపోర్ట్గా ఇస్తున్నాడు, బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉందని మాత్రమే తెలుసు సార్, అలా చేస్తుంది అనేది నేను అనుకోవట్లేదు సార్ అనగానే, నాకు సార్ తనుజ లేసింది, సార్ నాకు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్, ఆ టైంకి నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండే సార్, నాకు కూడా ఆ టైంలో కన్ఫ్యూజన్గా ఉండేది సార్ అనేది ఇక్కడ ఆ పర్టికులర్ వీడియోలో. నాకు సార్ అమ్మ కన్ఫ్యూజన్ ఏముందమ్మా దాంట్లో, సార్ మీరు ఇప్పుడు ఏమడుగుతున్నారు సార్, ఏ కన్ఫ్యూజన్ అన్నది, వీళ్ళిద్దరు లవర్సా ఫ్రెండ్సా అనేది అర్థం కాలేదు సార్ అని. నాకు సార్ కూడా వింటూ ఏం కన్ఫ్యూజన్ అమ్మా, దేని గురించి మాట్లాడుతున్నారు సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ అనగానే, క్యాప్టెన్ గురించి అమ్మా, వీళ్ళు ఆల్రెడీ ట్రాక్ గురించి క్లారిటీగా ఉంది, అంటే హౌస్లో అందరికీ తెలుసు, అందరికీ కన్ఫ్యూజన్ మూల్లో ఉంది, లవ్ అనుకుంటున్నారా ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా అర్థం కాలే. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎందుకు వాళ్ళ కన్ఫ్యూజన్ మూల్లో ఉందంటే, చాక్లెట్ తినడం వేరే, ఆవిడ చాక్లెట్ ఇచ్చిన తర్వాత నైస్ చూపులతో నువ్వు కొరికిస్తే తింటా అనే సెన్స్లో అతను కొంచెం తీసుకొని ఇవ్వంటే ఆవిడ కొరికి ఇవ్వడం, తుంచి కూడా ఇవ్వచ్చు, కొరికి ఇవ్వడం, ఇవన్నీ చూశారు. ఇదేదో వేరే యాంగిల్ వెళ్తుంది అనేసి వాళ్ళకి భ్రమలోకి వెళ్ళిపోయారు, ఇదేంటని. అందుకని అడిగితే, నాకు సార్ క్యాప్టెన్ గురించి చెప్పమంటే తనుజ, సార్ నాట్ ఏ ఫెయిర్ సార్, సంచాలక్ డెసిషన్ ఫైనల్ అనేసి అరిచింది సార్. అడిగితే ఇంకా ఏం చేయమంటారు సార్ అంటే, సంజన సార్ రీమ్యాచ్ పెట్టాలి సార్ అని సంజన గారికి భలే ఐడియా వచ్చింది, మళ్ళీ ఇంకొక మ్యాచ్ పెట్టాలి సార్, అంతకుమించి ఏం లేదు సార్, ప్లీజ్ రీమ్యాచ్ పెట్టాలని ఆవిడ రిక్వెస్ట్ చేస్తే శ్రీజ, ఇక్కడ శ్రీజాని చూస్తే చాలా వరస్ట్ అనిపించింది. ఈవిడైనా అగ్ని పరీక్షలో ఇంత ఫేవరెట్గా ఆడింది, ఈవిడైనా బ్రెయినీగా కనిపించింది, ఈవిడైనా అంత బాగా మాట్లాడుతుందని ఫీల్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మోస్ట్ ఇల్లాజికల్, మోస్ట్ స్టూపిడ్, మోస్ట్ డంబెస్ట్ ఆర్గ్యుమెంట్ చేశారు. అంత డంబెస్ట్ ఆర్గ్యుమెంట్ని అంత ప్రాపర్గా అంత ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటూ నాకు సార్తో అడిగిందంటే గ్రేట్. ఎందుకంటే క్లియర్గా సంజన గారు రీమ్యాచ్ పెట్టండి సార్ అన్నారు. ఎందుకంటే క్యాప్టెన్సీ డెసిషన్ మేకింగ్లోనూ రాంగ్ అయింది, క్యాప్టెన్సీని మేక్ చేయడంలోనూ రాంగ్ అయిపోయింది. అక్కడ సంచాలక్ క్లియర్గా ఇది గుర్తుపడు, సంచాలక్ క్లియర్గా అబద్ధం ఆడింది, క్లియర్గా మోసం చేసింది అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి రీమ్యాచ్ ఆడింది. ఇక్కడ శ్రీజ గారు నేను చెప్పింది అదే, స్టాండ్ తీసుకున్నందుకు హైలైట్ అయింది అగ్ని పరీక్షలో. ప్రతి దానికి ఇందాక రీతుకు స్టాండు, ఇప్పుడు మళ్ళీ డెమాన్ పవన్కి స్టాండు, సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా స్టాండ్ తీసుకుంటే హైలైట్ అవుతుంది. ఒకే ఎపిసోడ్లో 4-5 సార్లు స్టాండ్ తీసుకుంటే తుత్తు అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడకి అర్థం కావాలంటే సేమ్ యాంగిల్లో ట్రీట్మెంట్ ఇస్తేనే అర్థమవుద్ది, అంతేగా నాకు సార్ వాళ్ళని తక్కువ చేయడం కాదు. అనకపోతే ఆవిడకి అర్థం కాదు, అన్న తర్వాతే ఆవిడ క్లారిటీ వచ్చింది, ఏంట్రా ఇలా అంటున్నారని. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శ్రీజ మాట్లాడిన డంబెస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే, సార్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాక అయ్యింది కాబట్టి తప్పు అంటున్నారు సార్, ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు సార్, తర్వాత అయ్యింది కాబట్టి తప్పు అంటున్నారు కదా సార్, ఆమె క్యాప్టెన్సీలో కూడా చాలా తప్పులు జరిగాయి సార్ అంట. దానికి ఏమైనా లింక్ ఉంది, ఆవిడ క్యాప్టెన్సీలో తప్పులు జరిగాయి, ఆవిడ వెనక్కి తీసుకోలేదు అనే ఫీలింగ్. ఇతను క్యాప్టెన్ అయిన తర్వాత అవి తీసుకుని వచ్చి బ్యాక్కి తీసుకుంటామనేసి అంటున్నారు కదా సార్, మళ్ళీ మ్యాచ్ ఎలా పెడతారు సార్, ఆవిడది కూడా తప్పులు జరిగింది కదా, ఏమన్నా లాజిక్ ఉందా? తప్పు అంటున్నారు కదా, ఆమె క్యాప్టెన్సీలో చాలా తప్పులు. నాకు సార్ నువ్వే కదా క్యాప్టెన్ చేసింది మరి అనగానే, అమ్మ క్యాప్టెన్ ప్రాసెస్లో, నాకు సార్ అమ్మ క్యాప్టెన్ ప్రాసెస్లో తప్పులు జరగలేదు, ఆవిడ క్యాప్టెన్సీ ప్రాసెస్లో తప్పులు జరగలేదు, ఎందుకంటే చేసింది కూడా నువ్వే. అది నేను చెప్పేదమ్మా, ఆవిడని క్యాప్టెన్ ప్రాసెస్లో తప్పులు ఏం జరగలేదు కదా, క్యాప్టెన్ చేసింది నువ్వు అనగానే, సీజ అన్ఫేర్ అయితే జరిగింది సార్, రీతు అన్ఫేర్ అయితే జరిగింది సార్ అనగానే, నాకు సార్ రీతుని అడిగారు. ఇక్కడ ఏమనిందంటే అన్ఫేర్ అంటే ఏ ఉద్దేశంలో, ఆవిడ ఇమానియల్ విషయంలో అన్ఫేర్ జరిగింది అనేది ఆవిడ ఉద్దేశం. ఏది అన్ఫేర్ తెలుసా? ఇమానియల్ విషయంలో ఇమానియల్ది కూడా కొంచెం తప్పుంది, ఇమానియల్ కూడా తప్పుంది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయాలి. ఓన్లీ మనిషి తప్పుంటే వాళ్ళు క్వశ్చన్ చేసి ఆ రోజు కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు, ఆ రోజు కూడా ఏం క్వశ్చన్ చేశారు, అక్కడున్న కంటెస్టెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు, అంతే. నాకు సార్ ఏం చెప్పలా, ఆయన ఒపీనియన్ చెప్పలా. ఈవిడ సంబంధం లేని వాటిల్లో స్టాండ్ తీసుకోవాలనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటే కానీ ప్రతి దానికి స్టాండ్ తీసుకుని ప్రతి దాంట్లో ఆవిడికి డెమాన్ పవన్కి కంపారిజన్ చేసి మాట్లాడుతూ ఎరిపప్పులు అవుతున్నారు. తర్వాత రీతుని అడిగారు. రీతుని అడగానే,
నా పరంగా భరణిదే కనిపించింది సార్. నాకు నిజంగానే మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకు ఏమైనా పనిష్మెంట్ అంటే ఇవ్వండి. నాకు డిమాండ్ పవన్ కనపడలేదు. వీటిని ఎవరైనా ప్రూవ్ చేయగలరా? ఆవిడ కళ్ళు ఏ సైడ్ ఉన్నాయో వాళ్ళంతా కళ్ళు లేవు వస్తారు అంటుంది. ఇలాంటి స్టేట్మెంట్లు ఏం ప్రూవ్ చేయగలుగుతాం? ఏమోనయ్యా నిజమేమో కనపడలేదు అనుకుంటాం. అబద్ధం చెప్పడానికి ఏముంది ఎంతసేపు? దట్టు వీక్ అంతా ఆవిడ చేసిన ప్లానింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరితో నా డెసిషన్ ఏమి రాంగ్ ఏం లేదు, నేను డెసిషన్ మీద స్ట్రాంగ్గానే ఉన్నాను. ఆవిడ ఓవర్ థింక్ చేస్తూ భయపడుతూనే ఉన్నారు. ఆ భయానికి కారణం ఓన్లీ ఇమాన్యుయల్ గెలవలేదనే ఉద్దేశంతో నేను ఇలా ఉన్నాను, కానీ నాకు డెసిషన్ మీద ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నానని అది క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇంటెన్షనల్గా నేను చేయలేదని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఇక్కడ కూడా అదే అంటుంది, నాకు ఒళ్ళంతా కళ్ళు లేదు, నాకు నిజంగా డిమాండ్ పవన్ కనపడలేదు. మనం ఏం చేస్తాం? లాస్ట్ టైం మనకంట కానీ ఏంటయ్యా అన్ని టెస్టులు చేయించారు, ఏంటయ్యా ఏ టెస్టుల్లో ఏం నీకు బాగాలేదని చెప్పలేదంటే నాకు గుండెల్లో ప్రాబ్లం ఉంది అంటున్నాడు. దానికి ఏం ప్రూవ్ చేస్తారు వాళ్ళు? అన్నీ బాగున్నాయని చెప్పినప్పుడు ఆయన అన్నాడు. అట్లానే కనపడని దాని ప్రాబ్లం ఉందని చెప్తే ఎవరు ఏం చేయలేరు. ఆవిడ అన్నది అట్లా. రీతు సార్ సాఫ్ట్ కార్నర్ అసలు ఏమీ లేదు సార్. ఇందాక వీడియో కూడా నేను సంచాలక అవ్వక ముందు అక్కడ చాక్లెట్ ఇస్తూ ఆ రోజు మాట్లాడాను సార్. అప్పుడు నేను సంచాలకని కాదు సార్, బయాసుడిగా అయితే నేను ఆడలేదు సార్, మనసులో ఉన్నాడు సార్, అంతేగాని మనసులో ఉన్నట్టు చేశాడు సార్. నాకే తెలుస్తుంది సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి, నాకు ఏదైనా పనిష్మెంట్ ఉంటే ఇవ్వండి. ఆవిడ బయాసుడిగానే చేశారు. నేను నైట్ లైవ్ వీడియోలో కూడా నేను చెప్పాను క్లియర్గా. ఇమాన్యుయల్తో మాట్లాడేటప్పుడు ఇమాన్యుయల్ ఏమంటారంటే, సార్ నాకు సపోర్ట్ చేయలేదు, నాకు బాధిస్తుందంటే, అరే నీకు ఎందుకు సపోర్ట్ చేయలేదురా, 2 times నువ్వు పెయింట్ స్పిల్ చేస్తే నేను అవుట్ చేశాను అంటుంది. అంటే తెలిసిన వాళ్ళకి ఒక రూలు, తెలియని వాళ్ళకి ఒక రూలు. ఇది కూడా వీడియో చేస్తుంటే బాగుండు. తర్వాత నాకు సార్ డెమాన్ని కంటెండర్గా పుష్ చేసింది ఎవరు, నువ్వే కదా అంటే అవును సార్ అన్నది. నాకు సార్ మరి చూసే వాళ్ళకి ఏమనిపిస్తామా? కంటెండర్గా పుష్ చేస్తావు, నువ్వే సంచాలకం చేస్తావు, నువ్వే భరణి అవుట్ చేస్తావు, ఇవన్నీ చేస్తే ఏమనిపిస్తుంది? క్లియర్గా నువ్వు కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. ఆడియన్స్ సార్, ఆడియన్స్ని అడగగానే ఆడియన్స్ ఎంత ఫైర్లో ఉన్నారు చూడండి. ఎంత ఫైర్ అంటే, నందన్ ఒక్క సెకండ్ అండి, నందన్ ప్లీజ్ అండి ఏమనుకోద్దు, నందన్ 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 నందు వాటర్ నందు వీడియో మధ్యలో వచ్చిన ఎందుకు నేను చెప్పే తమ్ముడు, సారీ అండి ఏమనుకోవద్దు, వాటర్ లేవు గొంతు ఆరిపోతుంది, ప్లీజ్ క్షమించండి, ఇంకొకసారి రిపీట్ చేయను ప్లీజ్, వెరీ సారీ ఇది ఎడిట్ చేసి పెట్టలేం, వెరీ సారీ ప్లీజ్ ఏమనుకోవద్దు, గొంతు ఆరిపోతుంది, వాటర్ లేవు ఇక్కడ, అందుకని కింద పోయేసరికి లేట్ అవుతుందని ఏమనుకోవద్దు, వెరీ సారీ. డీసెంట్గా అనిపించదు చూసే వాళ్ళకి నాకు తెలుసు, స్టిల్ ఎందుకంటే లెంతీ వీడియోని ఎడిట్ చేయలేం, వెరీ సారీ. సో ఆడియన్స్ మనీష్ ఎంత ఫైర్లో ఉన్నారు చూడండి, మనీష్, ప్రియా, శ్రీజ, హరీష్ వీళ్ళ నలుగురు ఎంత పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళ నలుగురు సార్ వీళ్ళు విన్ అయ్యాక డిమాండ్ పవన్ ఒక శాడిజం లాగా కూడా చేశారు సార్, అలాగే చేశారు అని చేశారు సార్. కాబట్టి మైండ్ని మొత్తం మార్చేశారు సార్ వీళ్ళు. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు సార్. ప్రియా, శ్రీజ అయితే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని కూడా అరిచారు సార్, సపోర్టింగ్ కూడా చేశారు సార్. అది నాకు నచ్చలేదు సార్ అని ఆడియన్స్ చెప్తే, ఇంతమంది చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లా, ఏదో జరుగుతుంది అనే ఫీలింగే, ఎక్స్ప్రెషన్ కానీ ఏం మారట్లా, ఏదో ఏందలే మన ఎంతలే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు గర్వంగానే. ఇప్పుడు రీతు సార్ నాకు అదే అనిపించింది సార్, రాంగ్ అనిపిస్తే పనిష్మెంట్ చేయండి సార్ అనేసి పనిష్మెంట్ అన్నట్టు అనింది. నాకు సార్ ఏదైనా ఉంటే అబ్జెక్షన్ పెట్టండి, ఎలా సపోర్ట్ చేస్తా నేను. ఇప్పుడు ఏమన్నారంటే నాకు సార్ భరణి ఏదున్నా స్పాట్లో అబ్జెక్షన్ పెట్టి మాట్లాడండి గట్టిగా, అప్పుడు నేను వచ్చినప్పుడు మాట్లాడతా, మీరు మాట్లాడకపోతే కుదరదని క్లియర్గా స్టాండ్ తీసుకోవడం, అన్యాయం జరిగినప్పుడు అరవండి, ఆర్గ్యుమెంట్స్ చేయండి, కంటెంట్ ఇవ్వండి అనేది వాళ్ళ పాయింట్. నీకు అన్యాయం జరిగితే సరే శనివారం దాకా ఆగొద్దు, అక్కడ కంటెంట్ ఎలా వస్తుంది? ఒక చిన్న టాస్క్ పెట్టాం, ఆ టాస్క్లో కంటెంట్ లేకుండా మీరు అన్ని నాకు సార్ దాకా వస్తే శనివారం జరిగే 1 hour ఎపిసోడ్లో ఇంత ఎలా వస్తుంది? ఎక్కడికక్కడ అడగండి అనేది క్లియర్ ఇచ్చాడు. తర్వాత ప్రియా సార్ మేము ఎందుకు అలా రియాక్ట్ అయ్యామంటే సార్, ఓనర్ వెళ్ళి టెనెంట్కి ఎలా సపోర్ట్ చేస్తారు సార్ అని. అబ్బాయి ఎంత నంగనాచుల్లాగా హ్యాపీగా అమాయకుల్లాగా అడుగుతున్నారంటే, సార్ ఓనర్స్ వెళ్ళి టెనెంట్స్కి ఎలా సార్ సపోర్ట్ చేస్తారని ప్రియా గారు అన్నారు. శ్రీజ సార్ మా వల్ల అయితే మార్చుకోలేదు సార్ వాళ్ళు. ప్రియా భరణి అన్న ఇమాన్యుయల్తో టీమప్ అయ్యారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? వీళ్ళు భరణి అన్న ఇమాన్యుయల్తో టీమప్ అవుతారని ఎవరు సార్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే నాకు సార్. ప్రియా, శ్రీజ సన్నాయి నొక్కులు వద్దమ్మా, సన్నాయి నొక్కులు తుత్తులు వద్దు అమ్మ, ఒకళ్ళ తర్వాత ఒకరు మాట్లాడి ఎంత క్లియర్గా చెప్పారంటే వీళ్ళిద్దరికీ నెగిటివ్ అవుతున్న సేమ్ థింగ్, ఒకరు మాట్లాడితే ఇంకొకరు దూరి తుత్తు అనే మాట్లాడతారు. ఎప్పుడు క్లారిటీ రాకుండా ఇద్దరు గై నడిచేసరికి, ఇద్దరు గొంతులు పెద్ద అయ్యేసరికి ఇద్దరికి నెగిటివిటీ వస్తుంది. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే నాకు సార్తో మాట్లాడేటప్పుడు కూడా ప్రియా వస్తే శ్రీజ వస్తుంది, శ్రీజ వస్తే ప్రియా వస్తుంది, ఇద్దరు నాన్ సింక్లో మాట్లాడుతూనే ఉన్నారు. అది ఎవరికైనా చిరాకు అనిపిస్తుంది. సో అంతే గట్టిగా చెప్పారు. ఆ తర్వాత
మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ సేమ్ తుత్తు అంటే మాట్లాడుతున్నారు. ప్రియా ఏమన్నదంటే, నేను ఆ మాట అనడంలో తప్పేంటమ్మా చెప్పు, తప్పేంటి అనేసి అన్నారు. నాకు సార్ అమ్మా వాళ్ళ ప్లాన్ వేరే ఉండొచ్చు, ఓకేనా, వాళ్ళ ప్లాన్ వేరే ఉండొచ్చు. ఒక్క సెకండ్ అండి, చచ్చిపోయేటట్టున్నా, గుండె ఆగిపోయింది. ఎన్ని నిమిషాలు ఇందులో 35 కదా, అయిపోద్దులే, మంచి వీడియో అందుకని స్లోగా చెప్తున్నా. సో నాకు సార్ ఏమన్నా అంటే, అమ్మ వాళ్ళ ప్లాన్ వేరే ఉండొచ్చు, నువ్వు ఎలా చెప్తావు అమ్మా వాళ్ళ ప్లాన్ వేసుకున్నారు టీమప్ అయ్యారని, వాళ్ళ ప్లాన్ ఇంకోటి ఏదో ఉండొచ్చు కదా, నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు? ముందు వీక్ వాళ్ళని ఎలిమినేట్ చేసి తర్వాత స్ట్రాంగ్ వాళ్ళని కొట్టుకుని మనం అనుకోవచ్చు కదా, దీనికి ఎలా నువ్వు చెప్తావు అంటే, ప్రియా సార్ గేమ్ ముందు భరణి అన్న నేను అడిగాను సార్, అడిగితే భరణి అన్న ఫెయిర్గా ఆడతా అన్నాడు, కాలచక్ర దాంట్లో ఫెయిర్గానే ఆడాడు సార్, కానీ దీంట్లో నేను అడగలేదు సార్. నువ్వు అడగలేదు కాబట్టి అట్లా ఆడాడేమన్నా, దాంట్లో ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఏం అడుగుతున్నావు అంటే, మీ మైండ్లో ఉందమ్మా అది వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. లాస్ట్ దాకా ఉంటే ఏం చేసేవాళ్ళో నీకేం తెలుసు, లాస్ట్ దాకా ఉన్నప్పుడు నువ్వు క్లియర్గా చూసి అడగాల, నువ్వు ఎలా చెప్తావమ్మా? ప్రియా సార్ ఇమాన్యుయల్ని లాస్ట్ ఎంత రూడ్ బిహేవియర్ చూడండి, ఇమాన్యుయల్ని గెలిపించేవాడు సార్ లాస్ట్ దాకా ఉంటే అంట, ఎలా తెలుసు అనగానే ఫస్ట్ రౌండ్లో పుయ్యనవాడు లాస్ట్ రౌండ్లో ఎలా పూస్తాడు సార్ అంటే, ఎంత కేర్లెస్ లాంగ్వేజ్, కేర్లెస్ మాటలు. ఫస్ట్ రౌండ్లో పుయ్యనవాడు లాస్ట్లో ఫస్ట్ రౌండ్లో పుయ్యలేదు, లాస్ట్ రౌండ్లో 1 అని మనం వస్తే పుయ్యకుండా ఎందుకుంటారు? తర్వాత నాకు సార్ ప్రియా ఆ టాస్క్ ఇమాన్యుయల్ని పట్టుకోలేదా? ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ని పట్టుకున్నది ఎవరు? భరణి కాదా? ఎవరు పట్టుకున్నది? లాస్ట్ దాకా చేసింది ఎవరు? హోల్డ్ చేసింది ఎవరు? లాస్ట్ దాకా వెయిట్ చేసి చూస్తేనే కదా నీకు అర్థమయ్యేది అని చెప్పిన తర్వాత నాకు సార్ ప్రియా సంచాలకగా నువ్వు ఫెయిర్ అనుకుంటున్నావు, నువ్వు సరిగ్గా చేసావు సంచాలకగా అని చెప్పగా నాకు సార్ వీడియో ప్లే చేశాడు, కళ్యాణ్ పట్టుకునేది వీడియో ప్లే చేయగా నాకు దాంట్లో కళ్యాణ్ నేను తప్పలేదు, కానీ ప్రియాగా తప్పు అనిపించి సార్ సార్ అది రీజన్ చెప్పలేను కానీ సార్, కానీ అది నాట్ ఫెయిర్ సార్, నేను అన్ఫెయిర్ చేశాను, రీజన్ చెప్పలేదు, అది రీజన్ చెప్పలేదంట. నాకు సార్తో నేను డైరెక్ట్ అట్లా ఎవడైనా మాట్లాడతారు నాకు సార్తో, సార్ నేను రీజన్ చెప్పలేను కానీ అది అన్ఫెయిర్ సార్ అనేసి కేర్లెస్ కూర్చుంటుంది. రీజన్ చెప్పబోయేది ఏంటండి నాకు అర్థం కాదు, ఏదో ఒక రీజన్ చెప్పాలి. కానీ అక్కడ కళ్యాణ్ నేను మిస్టేక్ లేదు నా దృష్టిలో, నేను ఆ రోజు చూసాను ఎపిసోడ్లో కూడా, లైవ్లో కూడా చూసాను, వాళ్ళు 3 minutes to 5 minutes హోల్డ్ చేయొచ్చు అని చెప్పారు, అతను అదే హోల్డ్ చేస్తున్నాడు. అక్కడ మిస్టేక్ ఏం లేదు, అక్కడ క్లియర్గా శ్రీజ వచ్చి చెప్పినా కూడా తనుజ గారు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. కానీ అక్కడ నాకు సార్ రీచ్ చేయాలనుకున్న పాయింట్ డిఫరెంట్, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత భరణి గారు ఏమన్నారంటే, సార్ నేను ఫెయిర్గా ఆడాలనే డెసిషన్ తీసుకుని టెక్నిక్గా చెప్పింది నేనే సార్, వాళ్ళకి ఆ కాలచక్ర దాంట్లో టెక్నిక్ చెప్పింది నేను, ఇమాన్యుయల్ పట్టుకున్నది నేను సార్, నన్ను అంటే ఎలా సార్? దాని తర్వాత ఆ కలర్ టాస్క్లో సార్ ఎంత బాధ ఉంటుంది ఆ వ్యక్తి చూడండి, ఆ కలర్ టాస్క్లో ఫస్ట్ వాళ్ళు ప్లేట్ తన్నింది నాది సార్, అప్పుడు నేను వాళ్ళతో టీమప్ ఎలా అవుతాను సార్ అని చెప్పిన దానికి ఈ సో కాల్డ్ కన్నింగ్ మనీష్ గారు ఏం మాట్లాడారో చెబితే మీకు నరాలు కట్టవుతాయి, చెప్తాం. ఇది చెప్పిన తర్వాత నాకు సార్ అంతా చూశాను కాబట్టే ప్రియాకి చెప్తున్నాను భరణి, ఇంతకంటే క్లియర్ హింట్ ఉందా? అంతా నేను చూశాను, అనివైపుల నుంచి చూసి ప్రియాకి ఎందుకు చెప్తున్నానంటే, అమ్మ మీది తప్పు ఉంది, అందుకు తెలుసుకోండి అని చెప్తున్నాను భరణి అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా కూడా వాళ్ళకి తెలిసినట్టుగా ఓకే సార్ అన్నట్టుగా పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఏమి లేవు, మేము తోపులం. తర్వాత నాకు సార్ మనీష్ దట్స్ యువర్ స్ట్రాటజీ, తనను బిష్కు అన్నావు కదా అది నీ స్ట్రాటజీ అనే. మనీషు కన్నింగ్ పర్సనాలిటీ ఎలాంటిదంటే, బిగ్ బాస్ హౌస్ గురించి చెప్తున్నా, బయట గురించి మనకు సంబంధం లేదు, హౌస్లో ఎంత కన్నింగ్గా బిహేవ్ చేస్తున్నాడంటే, మొన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలు ఏం చెప్పాడు తెలుసా మనీషు, ఆయన్ని నేను చూశాను, అన్నీ అతను ఓవర్ థింకింగ్ సార్, నేను ఆయన చూశాను, ప్రియాతో చెప్తున్నా అర్ధరాత్రి చూస్తే ఏం చేశాడు తెలుసా, ఆయన ఇమాన్యుయల్తో చెప్తున్నాడు మనీష్ని అటాక్ చేద్దామని, చెప్తున్నాడు కాదు ఆయన సైకిల్ చేశాడు అన్న సెన్స్లో చెప్పాడు, అంటే ఓవర్ థింక్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ చెప్పట్లా, చెబితే నాకు సార్ అంటారని ఏం చెప్పాడు తెలుసా, అవును సార్ నా స్ట్రాటజీస్ అంటాడు. అంతేగాని భరణి గారు తంతే భరణి గారు వీళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు, బ్రెయిన్ పనిచేస్తుంది వీళ్ళకి. ఇక్కడేమో వేరే చెప్తున్నాడు, బయటేమో అన్నం తినేటప్పుడు మాత్రం మొన్న ఏం చెప్పాడంటే, ఇతను వాళ్ళతో టీమప్ అయిపోయి నా ఎందుకు వస్తున్నట్టు నాకు అర్థమైపోయింది అన్నాడు. ఎలా అర్థమవుద్ది? ఆయన ప్లేట్ దాన్ని ఆయన నీకు సపోర్ట్ చేయమంటే ఎవడైనా సపోర్ట్ చేస్తాడా? నెక్స్ట్ జరిగి ప్రియా సార్ అన్ఫేర్ సార్ అది చెప్పా ఇద్దరు, అవును సార్ ఇద్దరు కూడా అన్ఫేర్ అనిపించింది సార్ నాకు కూడా, ఎవరిది ఆయనది ఈయనది ఇద్దరిది అన్ఫేర్ అనిపించింది అంటే ఎక్కడ చెప్పిందో నాకు అనపల్లా. తర్వాత సరికి డెమాన్ సార్ ఇప్పుడు ఫెయిర్ అనిపించలేదు సార్, నాకు నిజంగానే ఫెయిర్ అనిపించలేదు సార్, అంటే వాళ్ళిద్దరు కలిసి నన్ను అటాక్ చేస్తే బాధపడ్డాను సార్, నేనైతే అది ఆ విషయంలో బాధపడ్డాను సార్, వాళ్ళిద్దరు కలిసి నన్ను అటాక్ చేసినప్పుడు. డెమాన్ సార్ నా క్యాప్టెన్సీ వద్దు అనుకుంటున్నాను సార్, సో అన్ఫేర్ కాబట్టి ఏదైనా టాస్క్ పెడితే మళ్ళీ గెలిస్తే తీసుకుంటానని డెమాన్ పవన్ ఏదైతే మాట చెప్పాడో సూపర్ అనిపించాడు. నెక్స్ట్ లెవెల్ ఈ సీజన్లో బాగా డెమాన్ పవన్ నచ్చిన సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ద టాప్ సిచ్యువేషన్ ఇది.
డెమాన్ పవన్ క్లియర్గా తనకి వచ్చిన క్యాప్టెన్సీని బిగ్ బాస్ చరిత్రలో ఎవరు పెద్దగా లాగి తీసుకోవడం ఇట్లాంటి ఏం చేయరు. మోస్ట్లీ డెమాన్ పవన్ నోట్లో నుంచి ఆ మాట రాకపోతే తీసుకునే వాళ్ళు కాదనుకుంటున్నాను. కానీ అతని నోట్లో నుంచి అతనే ఫెయిర్గా నేను మళ్ళీ ఆడతాను సార్, ఈ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ వద్దన్న తర్వాత ఇంతకు మించి అప్రిషియేషన్ ఏం చేయగలం. టూ గుడ్ డెమాన్ ఫ్రమ్ నెక్స్ట్ లెవెల్. హానెస్టీగా ఒప్పుకున్నాడు, నేను మళ్ళీ ఆడతానని తనకు ఆ ధైర్యం ఉంది, తన బలం మీద తన స్ట్రెంత్ మీద నమ్మకం ఉంది కాబట్టి అలా మాట్లాడిన విధానం సూపర్ ఉంది. నాగ్ సార్ కూడా హైలైట్. నాగ్ సార్ కూడా ఏమిటంటే ఐ అప్రిషియేట్ ఇట్ యువర్ క్యాప్టెన్సీ ఈజ్ రివోక్డ్ అన్నాడు. అనగానే తీసేసుకోవడానికి ట్రై చేస్తారు. హరీష్ ఆ ట్యాగ్ తీసుకుంటే ఇక్కడ శ్రీజ గారు అస్సలు నచ్చలేదు. అస్సలు ప్రతి దానికి స్టాండ్ తీసుకుందాం అనేసి ఆవిడ గ్రాఫ్ స్టాండ్ నుంచి సిట్ అవుతుంది అనవసరంగా. ఏం చేసిందంటే ఇక్కడ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏం చేసిందంటే ఆవిడ సార్ మధ్యలో సార్ అనగానే ఏంటమ్మా చెప్పాలంటే అక్కడ ప్లేయర్ తప్పులు చేయలేదు కదా సార్, అక్కడ క్యాప్టెన్సీ తీయడం ఎందుకు సార్, సంచాలక్ కాదు సార్ తప్పు చేసింది. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫెయిర్ సార్. సేమ్ అగ్ని పరీక్షలో స్టాండ్ తీసుకున్నది పాజిటివ్ అయిందని, అక్కడ నవదీప్ గారు తిట్టింది పాజిటివ్ అయిందని, సేమ్ స్ట్రాటజీ లాగా సేమ్ ప్రతిదానికి లేపితే చాలా చీప్గా ఉంటుంది. ఎంత లాజిక్లెస్గా అంటే సార్ అది అన్ఫేర్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ క్యాప్టెన్లో ఇమానియల్కి కూడా అన్ఫేర్ జరిగింది కదా సార్ అనేసి అన్నది. ఇమానియల్ది అన్ఫేర్ డిఫరెంట్. ఇమానియల్ అన్ఫేర్ ఎట్లాంటిదంటే తన మిస్టేక్ కూడా ఉంది, అది క్లియర్గా ఇమానియల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. అతను గ్రీన్ చూసుకొని వెళ్ళాలి. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే మనీష్ అనే వ్యక్తి చెప్పే అవకాశం ఉంది. మిగతా అంతకుముందు ఇద్దరికి చెప్పారు, కానీ మనీష్ ఇక్కడ ఇమానియల్ కూడా చూసుకొని వెళ్ళాలని ఉంది. కాబట్టి 100% కాదు, ఒక 90% ఉంటే 10% ఉంది. ఇక్కడ అది కాదు. ఇంకా ఇల్లాజికల్ పాయింట్ సార్ ఇమానియల్ది కూడా ఉంది, నిజమే అడిగావు బాగానే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటి, బిగ్ బాస్ టీం తీసేస్తుందా? బిగ్ బాస్ టీం ఏమైనా రివోక్ చేయమని చెప్పిందా? అరే పాయింట్ ఆ ప్లేయరే జెన్యున్గా లేదు, అన్ఫేర్ అనిపిస్తుంది, నాకు ఈ క్యాప్టెన్సీ వద్దని తను చెప్తుంటే సార్ ఇది అన్ఫేర్ అనిపిస్తుందని చెప్పి నాకు సార్ చెప్తుందండి. అయ్యో అరే ఏం లేదు ఆవిడ డెమాన్ పవన్ నేను తీసేసుకోండి సార్ నాకు వద్దని చెప్తుంటే నాకు సార్ని అడిగితే ఏం లాజిక్ ఉంటుంది అక్కడ? నాకు సార్ క్లియర్గా మేము చేయలేదమ్మా, ఫెయిర్గా గెలవలేదని తను అనుకుంటున్నాడు, ఫెయిర్గా గెలవాలని తను ఫీల్ అవుతున్నాడు. ఓకేనా? ప్రతి విషయంలో నువ్వు తుత్తు అని రాబాకనేసి అవతల వాళ్ళకి చివుక్కునేటట్టుగా, అవతల వాళ్ళు బాధపడేటట్టుగా ఎగతాళిగా ఎలా అన్నాలో అంతే ఎగతాళిగా అన్నారు. అంతే ఎగతాళిగా అంటేనే వీళ్ళు మారతారేమని వాళ్ళ కోసం మాత్రమే. అప్పుడు కూడా ఫేసు ఏంటి ఇలా అన్నాడుగా పెట్టింది, కానీ ఆవిడకి అర్థమైంది. శ్రీజ గారికి ఆ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదారి నువ్వు తుత్తు అనేది నీకు బయట నెగిటివ్ అవుతుంది. అది నాకు సార్ చెప్పాలన్నది. ఇలాగే మాట్లాడితే ఇంకా నెగిటివ్ అవుతావు అనేది క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు ఏంట్లా ఏదో ఒకటి చివుక్కుని అనాల్సిందే. సో అయిపోయింది. నాకు సార్ ప్రియా ఇది ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అమ్మా, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కాదు ఈ సీజన్. ఒకటే బయటది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్స్ అనేది మర్చిపోకపోతే కామనర్స్ అందరికీ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఆ ట్యాగ్ తీసేసుకుని అనేది అది కూడా హింట్ ఇచ్చాడు. తర్వాత సరికి హరీష్ మీ మిస్సెస్తో మాట్లాడదాం, హరీష్ వాళ్ళ మిస్సెస్తో మాట్లాడదాం అని చెప్పేసి ఆడియన్స్కి చెప్పి హరీష్కి చెప్పకుండా, హరీష్ చాలా సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీ ఎలా ఉందో తెలుసుకోవాలని, ఫ్యామిలీని సొసైటీ ఏం ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే ఆడపిల్లలు అన్నారు కదా ఆ సొసైటీలో ఎలా నెగిటివ్ వచ్చిందేమో వాళ్ళ వైఫ్ ఒకటే ఉన్నారని కన్సర్న్ చూపిస్తున్నాడు. ఆయన వీడియో కాల్ చేస్తే వాళ్ళ వైఫ్ ఎంత చక్కగా ఎంత నీట్గా మాట్లాడారంటే పర్ఫెక్ట్గా మాట్లాడి కాన్ఫిడెంట్గా మాట్లాడి పంపించమంటావా అమ్మ అంటే లేదండి 3 మాటలు చెప్పండి, ఏదన్నా 3 మాటలు చెప్పండి. ఆ 3 మాటలు చెప్పారు. సార్ వచ్చిన సిచ్యువేషన్ ఎందుకు, ఫ్యూచర్ ఏంటి, ఆ తర్వాత నీ గోల్ ఏంటి, ఎందుకు వచ్చావు, ఇలా అనుకోండి సార్. దాంతోపాటు అతను కామెడీ చేస్తాడు, మా ఇంట్లో వాళ్ళందరూ తెలుసు, ఆ ఫన్ యాంగిల్ చూపించమని చెప్పండి సార్ అని చెప్పగానే హ్యాపీగా తింటున్నారమ్మా, హౌస్లో నీకు ఇబ్బంది లేదు, నేను చెప్తాను నువ్వు వదిలేసి అని చెప్పిన తర్వాత లాస్ట్లో ఆ అమ్మాయి ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత హరిత గారితో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నాకు సరే అంటే మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నాం, సమాజంలో అంత డెప్త్గా ఏది తీసుకోరు. నిజమే హరీష్ గారు మొన్న అమ్మాయిల విషయం వచ్చింది, ఈ రోజుకి మర్చిపోరా, అన్నీ మర్చిపోతున్నాం కాబట్టి అంత ఓవర్ థింక్ చేయొద్దు అన్నట్టు నాకు సార్ ఆడియన్స్ కూడా చెప్పారు. తర్వాత సరికి నాకు సార్ సుమన్కి క్లాప్స్ కొట్టడమే కాకుండా ఎంత ఇవ్వాలో అంత గట్టి బూస్ట్ ఇచ్చి వదిలేశారు. ఆటల్లో మాటల్లో సుమన్ అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యావు, మాటల్లో అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యావు. కాలచక్రం టాస్క్లో ఏమన్నా ఆడావా, అందరికంటే బాగా అందరూ ఎవరైనా నువ్వు ఒక్కడే ఉండి బాగా ఆడావు, బాగా మాట్లాడుతున్నావు, సమస్యలు వింటున్నావు, వాళ్ళతో ఆన్సర్లు ఇస్తున్నావు, వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నావు. సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ సుమన్, సూపర్ అనగానే అందుకే నీకు తనుజానికి నువ్వంటే ఇష్టం, హరీష్కి నువ్వంటే ఇష్టం, ఇక్కడ ఉన్న ఫ్లోరాకి నువ్వంటే ఇష్టం, అంటే ఇక్కడే ఇష్టపడుతున్నారంటే ఆడియన్స్లో ఎంత ఇష్టం ఉంటుందో అనేది క్లియర్ హింట్ ఇచ్చారు నాకు సార్. ఇంతమందికి అంటే అంత ఓవర్ పొగిడితే అతనికి వాళ్ళకి అర్థమైపోవాలి సుమన్ సెట్తో పెట్టుకోవద్దు, సూపర్ పాజిటివ్ అవుతున్నారని. సుమన్ సార్ మరి సార్ థ్యాంక్ యూ సార్ అనగా సంజన కూడా సార్ నాకు కూడా ఇష్టమే సార్ అనగానే మరి ఎందుకు నామినేషన్ ఎందుకు అడగండి సార్, ఏమన్నా నా సుమన్ శెట్టి గారు మాట్లాడుతున్నాడు స్పాంటేనియస్గా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు కట్టే కొట్టే తెచ్చారని మాట్లాడుతున్నా అవి లాజికల్గా ఉంటున్నాయి, మరి నామినేషన్ ఎందుకు వేసిందో అడగండి సార్ అన్నారు, అందరూ నవ్వుకుంటున్నారు.
తర్వాత సరికి నాకు సార్ ఇమాన్యుల్ని గట్టిగా అప్రిషియేట్ చేశారు. బాగా ఆడావయ్యా, సూపర్ అయ్యా, మంచిగా ఆడావు, కానీ కొంచెం ఎమోషన్స్ని తగ్గించుకో, ఎమోషన్స్ లోనవద్దు, రిలేషన్స్ అవి ఇవి అనుకోవద్దు, ప్రతి టాస్క్ని ఆడండి, గ్రూపు గీపు అనుకోవద్దు, నీ ఇండివిజువల్ టాస్క్ మీరు ఆడండి, మీరు శత్రువులతో అయినా ఫ్రెండ్షిప్తో అయినా ఆ స్ట్రాటజీలు వేయండి, తర్వాత వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. అంటే దీన్ని ఎలా క్రియేట్ చేశారంటే, మీరు ఆడితేనే కదా, గ్రూప్ గేమ్లు ఆడండి, ఇది చేయండి, సిచ్యువేషన్ క్రియేట్ అవుతాయి, ఆటోమేటిక్ గొడవలు వస్తాయి, ఇష్యూలు కావాలి, మీరు అందరూ సేఫ్గా ఆడితే కష్టం కదా సీజన్కి అన్న సెన్స్లో ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చారు. తర్వాత సరికి రాము సైలెంట్గా ఉండి గెలిచావయ్యా, నువ్వు సైలెంట్ కిల్లర్ అని స్టార్ట్ చేసి రాము కూడా క్లియర్గా ఇచ్చాడు, నువ్వు అంత సైలెంట్గా ఉండొద్దు, నువ్వు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చి మాట్లాడు అనేసి ఆయనకి హింట్లు ఇచ్చాడు. తర్వాత సరికి మీరందరూ మీ ఆట గురించి థింక్ చేయండి. ఇమాన్యుల్కి ఇచ్చిన సలహా సూపర్ సలహా, మీ ఆట గురించి థింక్ చేయండి. ఇమాన్యుల్ రాము గురించి ఆలోచిస్తుడు, తనుజ గురించి ఆలోచిస్తుడు, ఇంకొకరి గురించి ఆలోచిస్తూ అందరి గురించి ఆలోచిస్తున్నాడు. అది కాదు, నీ ఆట గురించి నువ్వు ఆలోచించు, త్యాగాలు వద్దు, కానీ చాలా బాగా ఆడావు, గుడ్ సజెషన్స్. తర్వాత సరికి టాస్క్లో ఎమోషన్స్ వద్దు నాకు సార్, ఓకేనా, అసలు ఎమోషన్స్ ఎవరు పట్టించుకోవద్దు. హరీష్ బాధ్యత ఇస్తే, రాము హరీష్ బాధ్యత ఇస్తే అతని బాధ్యత ప్రకారం బతిలాడమే కాకుండా తినట్లేదని నామినేషన్ కూడా వేసావు చూడు, వెరీ గుడ్. ఇక్కడ ఏం లేదు, అది పెద్ద పాజిటివ్ కాదు. ప్రతి ఒక్కరికి ఈరోజు సీజన్లో ఈరోజు ఎపిసోడ్లో ఎలా చేశారంటే, ప్రతి ఒక్కరికి పాజిటివ్ నెగిటివ్ రెండు మిక్స్ చేసి కొట్టారు. మరీ లో అయ్యేటట్టుగా ఎవరిని చేయాల, ఎందుకంటే లో అయితే ఇబ్బందిని, ఇతనికి కూడా ఒక మాట అని మళ్ళీ వెంటనే ఒక పొగడతేశారు, హరీష్ నామినేట్ చేసి మంచి పని చేసావు, వెరీ గుడ్ అని అందరికీ చెప్పారు. ఇట్లాంటి చెప్తాను అందరి గురించి కూడా. తర్వాత మనీష్ సార్ 3 times విన్నాను సార్, నాకు సార్ మనీష్ ప్రతి దాంట్లో హరీష్ని ఇమిటేట్ చేస్తావు, గుండు ఉందని చెప్పి, గుండు అతను తిన్నడం అలిగాడని నువ్వు కూడా తినడం అలుగుతున్నావు అంటే, ఇక్కడ మనీష్ ఎంత ఓవర్ థింకర్ క్లియర్గా అతనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడు ఏం ప్రాబ్లం అయిందంటే, తిన్నాడికి సార్ 3 times విన్నాను సార్, తినేటప్పుడే తక్కువ తినండి అనేసి ఎక్కడ అంటున్నారు, ఎక్కడో ఇతను అంటలా, ఎక్కడో మాట్లాడేది కనెక్ట్ చేసుకోండి. యాపిల్స్ నేను తినేటప్పుడు యాపిల్స్ గురించి మాట్లాడతారు, ఓవర్ థింకర్, ఇతని గురించి మాట్లాడే టైం వేస్ట్. నెక్స్ట్ సరికి మనీష్ ఈ హౌస్లో ఎమోషన్స్ బాయిల్ అప్ అవుతున్నాయి సార్, ఎమోషన్స్ చూపిద్దామనేసి డిసైడ్ అయ్యాను సార్, ఎమోషన్ చూపిద్దామనేసి డిసైడ్ అయ్యారు. అతను ఓవర్ థింక్ చేసుకుని ఎమోషన్ చూపిస్తున్నాను, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ సరికి సార్ అయితే ఇది ఒక్కటి బాగా చెప్పాడు, అమ్మాయిలతో గొడవలు వేసుకోవాలంటే నేను ఆ స్థాయికి దిగి మళ్ళీ బయటికి ఎలా వెళ్ళిపోతాయో, నెగిటివ్ అవుతాయో భయంతో అమ్మాయిలతో చేయట్లేదు అన్నట్టు చెప్పాడండి. ఇంకా క్లియర్, అందుకని గొడవలు వేసుకోవట్లేదు అన్నాడు. కానీ నెగిటివ్ ఎలా పోట్రవద్దో గొడవలు వేసుకోవట్లేదు అని చెప్పిన వ్యక్తి అదే అమ్మాయిల్ని యూజ్లెస్, బ్రూత్లెస్, సెన్స్లెస్, ట్రూస్లెస్, బుసులెస్, కుసులెస్ అనేసి భయంకరంగా తిట్టిన మనిషి ఇతనే. ఇతను మళ్ళీ ప్రతిసారి ఫ్లిప్, ప్రతిసారి మాట్లాడిన దాని మీద నిలబట్ల మర్యాద మనిషి. నాకు సార్ ఓనర్స్ని ఎందుకు నామినేట్ చేయలేదు, ఇది మాత్రం ఇది కూడా పర్ఫెక్ట్, అందరూ ఆడియన్స్లో ఉన్నదే, వాళ్ళిద్దరిని తిట్టావు, వాళ్ళిద్దరు నచ్చలే అంటున్నావు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఒప్పుకున్నాను ఈరోజు కూడా, ఎందుకు నామినేట్ చేయలేదంటే దానికి కూడా ఇది ఒక్క విషయంలో నాకు బాగా నచ్చడు, బాగా ఆర్గ్యుమెంట్స్, బాగా ప్రాపర్ రీజనింగ్ చెప్పాడు మనిషి. ఏం చెప్పంటే, సార్ ప్రియా కొంచెమైనా వింటుంది సార్ నాకు, సో హోప్ పెట్టుకున్నా కొంచెం మారే అవకాశం ఉంది కాబట్టి ప్రియాకి వేయాలని అనుకోలేదు సార్, తట్టు ప్రొవోక్ చేసింది అని నామినేషన్ చేయాలనుకోలేదు సార్. ఎందుకంటే శ్రీజాకి ఎందుకు లేదని అడిగితే, శ్రీజ నన్ను ప్రొవోక్ చేసింది సార్, కావాలనే ప్రొవోక్ చేసిందని నామినేషన్ అంటే అది క్లియర్గా లైవ్లో కూడా చెప్పాడు ఒకరోజు. ప్రియా వాంటెడ్గా తనని ఇతను నామినేట్ చేస్తే తన నామినేషన్లోకి రావాలని ఇంటెన్షనల్గా ఫీల్ అవుతుంది సార్, ఎందుకంటే నామినేట్ చేస్తేనే నామినేషన్లో ఎక్కువ వారాలు ఉంటే మంచిదని తనకు తెలుసు, అందుకనే తను వాంటెడ్గా నన్ను నామినేట్ చేయాలని ఫీల్ అవుతుంది కాబట్టి నేను అందుకే నామినేట్ చేయాలని ఒక గేమర్ లాగా థింక్ చేస్తాడు. అది గుడ్ క్వాలిటీ, సూపర్. అది ఈ 2 రీజన్స్ మాత్రం బాగా చెప్పాడు. తర్వాత ఫుడ్ మీద అలాగొద్దాయి అని చెప్పేసి వదిలేశారు, ఎందుకంటే ఎలాగో ఎలిమినేట్ అవుతుంది కదా, ఇతను ఇంత సీన్ ఇవ్వకూడదు అనేసి వదిలేశారు. తర్వాత ప్రియా సార్ వీడియో కావాలి సార్, థమ్స్అప్లు, అసలు ఇన్ని సీన్ జరిగిన తర్వాత, ఇంత గొడవ అయిన తర్వాత, ఇన్ని మాటలు సీరియస్గా చెప్పిన తర్వాత, ముఖం మీద తుత్తు అన్న తర్వాత కూడా మీ ఇద్దరిని థమ్స్అప్లు వీడియో అడిగే అంత ఏమన్నా ధైర్యం చేస్తారు, ఎవరైనా అడుగుతారా, చిరాకు అనిపించింది నాకు సార్. తనుజ క్లాప్స్ కొట్టి, అమ్మ క్లియర్గా సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకమ్మా ఆలోచిస్తావు, ఈ ఆటలో ఏ భేదాలు పెట్టుకోవచ్చు, ఏ ప్లాన్ లైన్ వేసుకోండి, ఎలాగైనా ఆడండి, లాస్ట్కి మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి, రీజనింగ్ పెట్టుకోండి, అంతే, గొడవలు అవ్వాలి అనేటట్టుగా ఇంట్లో ఇచ్చాడు. మాట్లాడుకోండి, కొట్టుకోండి, వీళ్ళు గ్రూప్ గేమ్ రాండి, ఇది ఎందుకు చెప్పారు తెలుసా, వీళ్ళు సేఫ్గా ఉన్నారు, ఏమో గ్రూప్ గేమ్ అంటారేమో, మనం కలిస్తే ఏమన్నా అనుకుంటారేమో, సపోర్ట్ చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అని సేఫ్గా ఆడుతున్నాం, ఇలా ఉంటే సీజన్ బాగుండదు, అలా వద్దు అని చెప్పడానికే మీరు కలిసి ఆడండి, కలిసి ఆడుతుంటేనే కదా వాళ్ళు గ్రూప్ గేమ్ అంటారు, వీళ్ళు గ్రూప్ గేమ్ అంటారు, జనాలు జడ్జి చేస్తారు, కంటెంట్ బాగా వస్తుంది, దానికోసం అనమాట. ఇంకొంచెం వాటర్ తగలండి, లాస్ట్ 5 నిమిషాలు అయిపోద్ది. సార్ తనుజ ఏమన్నదంటే, సార్ నా చేతుల్లో ద బెస్ట్ ఇద్దాం అనుకున్నాను సార్, గేమ్ ఈజ్ గేమ్ సార్, ఆ గ్రూప్ గేమ్ అంటున్నారు అనేసి భయపడ్డాను సార్ అంటే అప్పుడు ఇచ్చారు, గ్రూప్ గేమ్ అనుకున్న ఇబ్బందులు మీరు ఆడనని. మన గెలుపు కోసం పంచతంత్రం యూజ్ చేయాలమ్మా, ఓకేనా, ఇలా యూజ్ చేస్తేనే రేపు ఫర్దర్గా వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారు, వీళ్ళందరూ బాధ ఇష్యూలు, అవతలోడు క్వశ్చన్ చేస్తారు, సీజన్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని హింట్లు ఇవ్వడం, ఇది నెగిటివ్ హింట్లు వాళ్ళకే దెబ్బ పడతాయి వీటి వల్ల, అది ఇస్తారు ఆటోమేటిక్గా. నెక్స్ట్ జరిగి బాగా ఆడుతున్నాం, ఎమోషనల్ అవ్వద్దు, ఆవిడకి ఇవ్వాల్సిన హింట్లు ఇచ్చారు ఆవిడకి కూడా. తర్వాత కళ్యాణ్
కాలచక్రంలో అన్ఫేర్ అనిపించింది. ఈ కాలచక్రంలో అన్ఫేర్ అనిపించి వీడియోలు ప్లే చేసినా ఏం చేసినా స్టాండ్ తీసుకున్నాడు, కళ్యాణ్ స్ట్రాంగ్గానే మాట్లాడు, బాగా అనిపించింది. కానీ కొంచెం యాటిట్యూడ్ చూపుతున్నాడు, నాకు సార్ ముందు మాట్లాడే విధానం అది కదా అన్నట్టు కనిపిస్తుంది. కానీ స్టిల్ తన తప్పేం లేదు. సంచాలకులు నేను లైవ్ చూస్తాను, లైవ్ ప్రకారం చూస్తే తన తప్పేం లేదు, తప్పు లేదనే ప్రూవ్ చేసుకుని తప్పు లేదని వాదిస్తున్నాడు. ఇక్కడ ప్రియా గారు నా తప్పు ఉంది, నేనైతే రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ టాస్క్ గురించి ఎలా మాట్లాడిందో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చరికి ఇది చాలాసేపు జరిగింది, అక్కడ ఇష్యూయే లేదు. నేను చూసిన వాడిగా నా ఒపీనియన్ చెప్తున్నాను. నాకు సార్ వచ్చి ఇక్కడ ఇది ఇష్యూ వీళ్ళు ఏదో తప్పు చేశారని కాదు, అక్కడ మెయిన్ ఇష్యూ నాకు సార్ అడ్రస్ చేసిన ఇష్యూ ఏంటంటే మీకు క్లారిటీ ఇస్తా. ఇతను ఈ పక్క హ్యాండ్ నుంచి ఆ పక్క వెళ్ళాడుగా, వెళ్ళేటప్పుడు 2 చేతులు పట్టుకున్నారనేది ఒక డిస్కషన్ పాయింట్ అయిందిగా. పట్టుకుని అవుట్ అనగానే శ్రీజ వచ్చి 3 seconds అనేది చెప్పాం కదా అనగానే సరే అని తనుజ వాళ్ళు ఆ కాలచక్ర టాస్క్ పెట్టిందే గంటలు గొడవలు అవుతాయి, ఈ చేతులు మారేటప్పుడు మారింది మారలేదనేసి గొడవలు అవుతాయని పెడితే వీళ్ళు ఆ పాయింట్ని డిస్కస్ చేయకుండా వదిలేశారు, దాన్ని అడ్రస్ చేశారు. అమ్మ ఇప్పుడు అది పట్టుకున్నాడు కదా, మీకు డౌట్ అనిపించిందా, అడిగావా? ఆ టాస్క్ని ఆపి పక్కన నిలబెట్టి మీరు ఆర్గ్యూ చేసుకోవచ్చు, డెసిషన్ తీసుకోవచ్చు, డిస్కస్ చేయండి అని కంటెంట్ రావాలి కదా. అప్పుడు ఆ టాస్క్ 1 నిమిషంలో అయిపోయింది మీ వల్ల అనే సెన్స్తో క్లియర్గా చెప్పాడు. ఏ టాస్క్లైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆపి డిస్కస్ చేయండి, అది కంటెంట్. అక్కడ ఫ్లోలో కంటిన్యూ చేస్తే ఎట్లా, అది ఇక్కడ చెప్పాలనుకున్నాను, అంతేగాని వేరేది ఏం లేదు, ఇక్కడ ఎవరిది తప్పలేదు. తర్వాత సరికి ప్రియా సార్ ఎలాగైనా ఓనర్స్ విన్ అవ్వాలని నాకు సార్ వాళ్ళు ఇంకో వీడియో ప్లే చేయమన్నారు. సుమన్ శెట్టి వీడియో, సుమన్ శెట్టి ప్రియా గారు లేపరు కదా, సుమన్ శెట్టి గారు కొట్టలేదని నిన్నే చెప్పాను, నేను కొట్టలేదు, ఆయన టీషర్ట్నే అంటున్నాడు, ఊరికే బెదిరించి రాలని అంటున్నాడు. ఆ వీడియో ప్లే చేస్తే సారీ చెప్తే సుమన్ శెట్టి అన్న మాసు సారీ చెప్తే అట్టమ్మా ఓనర్ పోయిలే, ఓనర్ ఇస్తావా సారీ తీసుకుంటా అనగానే నాకు సార్ ఒక్క మాట అన్నారండి. ఏమన్నా తెలుసా, బాగా ఇంప్రూవ్ అయ్యావయ్యా, మొత్తం పాజిటివ్ సుమన్ గారికి, బాగా ఇంప్రూవ్ అయ్యావు. హరీష్ సాడ్నెస్ నుంచి బయటకు వచ్చావా, వద్దు అలగడం లాంటివి అలాంటివి ఏం పెట్టుకోవద్దు, ఓకేనా హరీష్ సార్, అది అలగడం కాదు సార్, బాధ సార్, ఓకే అది వద్దు. ప్రియా తనుజ నువ్వు సూపర్ అమ్మ, కన్విన్స్ చేసేసి తిన్నావు, కన్విన్స్ చేసేసి తినిపించావు, ఒక అమ్మలాగా తనకు కనిపించావు, అమ్మలాగా చేసావమ్మ అనగానే అవును సార్ అనేది హరీష్ గారు కూడా ఒప్పుకుంటారు. తర్వాత నాకు సార్ ఇక్కడ రీతు విషయంలో మీరు గమనించారా, రీతు డల్ అయి ఉందని ఈరోజు హోస్టింగ్లో హైలైట్ ఇవే, డల్ అయింది కాబట్టి ఇబ్బంది పడుతుంది, లేనిపోతే లో అయితే ఇబ్బందిని తనుజ రీతు వెళ్ళి ఆ రోజు హరీష్ గారిని ఓదరుస్తూ ఉంటే రీతు అన్నం పెట్టుకురావడానికి మధ్యలో వెళ్ళదు, అది తెలిసి వీళ్ళకి కూడా. రీతును కూడా అప్రిషియేట్ చేద్దాం అనుకుంటే రీతు మధ్యలో నిలిపిందని చాలా ఫన్నీగా అంటాడు. అమ్మాయి రీతు సార్ అన్నం పెట్టుకుని ఆడికి వెళ్ళాను సార్ అంటే అదేనమ్మా అంటాడు, ఎందుకంటే అమ్మాయిని గెలకపోతే మరీ డౌన్ అవుద్దని, అది పాజిటివ్ చేయడం, కొంచెం ఇది చేయడం అనమాట. తర్వాత నాకు సార్ బిగ్ బాస్ దమ్ము గురించి క్వశ్చన్ చేసావు కదా, నువ్వు వెళ్తావా అంటే సార్ నేను దమ్ము గురించి క్వశ్చన్ చేయలేదు సార్ అంటే హరీష్ సార్ బిగ్ బాస్ దమ్ము గురించి క్వశ్చన్ చేయలేదు సార్, శ్రీజాతో నేను అన్నాను సార్, నేను అన్నది వేరే సార్, శ్రీజాతో అన్నానంటే నాకు సార్ శ్రీజ అనగానే శ్రీజ సార్ బిగ్ బాస్నే అన్నాడు సార్ నాకు అర్థమైనంత వరకు అంటే బిగ్ బాస్ అనలేదు, అతను క్లియర్గా దమ్ముంటే అడగండి బిగ్ బాస్ని పంపించమని అన్నాడు, అంతే, అంతమించి అడగలేదు, అది తప్పేం లేదు. తర్వాత సరికి నాకు సార్ శ్రీజ అర్థమైందా అనగానే సార్ అర్థమైంది సార్ అనేది. తర్వాత నాకు సార్ ఓనర్స్లో చాలా మందికి రంగు పడింది ఎక్సెప్ట్ హరీష్ తప్ప ఓనర్స్ అందరికీ రంగు పడింది, వాళ్ళకి ఒక క్లారిటీ రావాలా. బూస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళకి బూస్ట్ ఇచ్చాడు, ఎక్కువ చేయాల్సిన వాళ్ళకి తగ్గియాలి కాబట్టి వాళ్ళకి రంగు పడేటట్టు చేసి వాళ్ళ మిస్టేక్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు సార్. తర్వాత ఆడియన్స్ కూడా ఫుల్ హ్యాపీగా క్లాప్స్, అందరు క్లాప్స్, ఈ క్లాప్స్ చూసినప్పుడైనా వాళ్ళకి బుద్ధి రావాలా, వాళ్ళకి ఒక క్లారిటీ రావాలనేది నా పాయింట్. తర్వాత సరికి ఎలా ఉందమ్మా డబుల్ డోస్ అనేసి ఆడియన్స్ అడిగితే ఆడియన్స్ కూడా సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, కనిపించాల్సిన వాళ్ళకి హింట్స్, సంజన గారు బాగా ఆడుతున్నారు, హింట్స్ అవసరం లేదు, ఫ్లోరా గారు అసలు ఆడలేదు, హింట్స్ అవసరం లేదు. తర్వాత ఇంకెవరికి హింట్లు కావాలో అందరికి ఇచ్చేసారు, మనీష్కి అవసరం లేదు, పెద్దగా హింట్లు ఇవ్వలేదు, ఓన్లీ నువ్వు తినవయ్యా అంటున్నావు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. హౌస్లో ఎవరైతే ఉంటున్నారో ఎవరికైతే హింట్స్ అవసరమో వాళ్ళందరికీ ప్రాపర్ హింట్స్ ఇచ్చేసారు నాకు సార్, ఫర్ ద ఫస్ట్ టైం అనిపించింది నాకు. తర్వాత సరికి కొన్ని పాయింట్స్లో ఒక్కొక్కటి మాట్లాడుకొని లాస్ట్ 2 minutesలో ఎండ్ చేద్దాం, మీకు ఏమనిపిస్తుంది ఒకటి కామెంట్ చేయాలి. నాకు ఒకరు ట్వీట్ చేశారు, ఇది ఒకరు ట్వీట్ చేశారు, అది చదువుతాను, నాకు ఫన్నీ అనిపిస్తుంది. తనూజ గారి ఫ్యామిలీ అంటది, నన్ను కోట్ చేసి నాకు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఫాదర్ వచ్చి తనూజ గారి ఫాదరు భరణి గారు, అన్న వచ్చేసరికి సుమన్, తమ్ముడు వచ్చేసరికి రాము, హస్బెండ్ ఫర్ స్కిట్ కంటెంట్లో హస్బెండ్ ఓన్ కాదు ఇమాన్యుయల్, సైడ్ ఆర్టిస్టులు వచ్చేసరికి ఫ్లోరా, థీఫ్ వచ్చేసరికి సంజన అంట. అంటే దీనికి ఒక సీరియల్ పేరు పెట్టినా అన్నారు, మీరే కామెంట్ చేయాలి, చాలా ఫన్నీగా అనిపించింది. నన్ను ట్రాక్ చేసి రివ్యూర్స్ ఎవరైనా మంచి నేమ్ ఇవ్వండి ఈ సీరియల్కి అని, వెరీ గుడ్ అనిపించింది నాకు. ఈరోజు ఇన్పుట్స్ చూడండి ఎవరెవరికి ఏమి ఇచ్చారనేది. సేఫ్ గేమ్ ఆడొద్దు అనేది భరణి గారికి, తర్వాతకి నీకు కొంచెం అమ్మ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు గ్రూప్ గేమ్ ఆడొద్దు అనే పాయింట్లోకి రావద్దని తనుజ గారికి, ప్రియాకి శ్రీజాకి తుత్తు అని మధ్యలో వచ్చి మాట్లాడితే మీకే నెగిటివ్ అవుతుందమ్మా, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది గుర్తుపెట్టుకుని అనేసి వాళ్ళకి. సంచాలకుగా అట్టర్ ఫ్లాప్, నువ్వు డెమాన్ అంటూ ఉంటావు, డమాల్ అవుతావు అనేసి ఆయనకి.
ఫుడ్ గురించి ప్లస్ వాళ్ళ వైఫ్తో ఫోన్ మాట్లాడించిన దాని గురించి హరీష్కి ఇన్పుట్, ఇమాన్యుల్ విషయంలో నువ్వు వేరే వాళ్ళ కోసం ఆడద్దే నీకోసం నువ్వు అనేసి ఆయనకి, సైలెంట్గా ఉండొద్దని రాముకి, ఇలా మనీష్కి వాళ్ళకి ఏం లేదు, సంజనాకి, ఫ్లోరాకి, సుమన్ గారికి ఎక్సలెంట్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఎందుకంటే బాగానే ఆడుతున్నారు కాబట్టి ఆయనకి అవసరం లేదు, కళ్యాణ్కి కూడా ఏం లేదు. ఒకరిద్దరికి తప్పించి మిగతా వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి అన్ని హింట్స్ ఇచ్చేసి వదిలేశారు. సింపుల్ అండి. ఫైనల్గా ఒకే మాట, కళ్యాణ్ కావచ్చు, ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు, హోస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చే దాంట్లో నామినేషన్స్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు కానీ హోస్ట్తో మాట్లాడట్లా. కొంచెం వరస్ట్ బిహేవియర్ బలుపు చూపిస్తున్నారు. ఫర్ ష్యూర్ కనిపిస్తుంది. తర్వాత సరికి ఈ ప్రియా శెట్టి గారు కూడా అంతండి, ఏదైనా తను నమ్మిందే రైట్ అనుకున్నట్టు స్టాండ్ తీసుకుని అదే ఫైట్ చేస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ బాగలేవు. ఇది ఇంక నుంచి మారుతారు, ఎందుకంటే ఓనర్స్లో నుంచి టెనెంట్స్లోకి వస్తున్నారు కాబట్టి అంతా తిరుద్ది, మొత్తం సరదా అంతా తిరుద్ది, పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఓన్ బిహేవియర్ బయటపడి సింపతి యాంగిల్ అని బయటపడి ఫేస్ ఎక్స్ప్రెషన్ మారితే కొంచెం రూడ్ నుంచి బయటకు వస్తారు. తర్వాత అయిపోయిందండి ఇంకంతే. అదే చెప్పింది అంటే హోస్ట్ వాళ్ళందరికీ నువ్వేం మార్చుకోవాలని హింట్స్ రూపంలో చెప్తున్నా కూడా వాళ్ళు ఆ రూడ్ యాటిట్యూడ్ చూపుతున్నారు మనల్ని ఏంది అన్నట్టుగా. అదేందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు హింట్లాగా కూడా తీసుకోవట్లా. అండ్ అక్కడ ఆడియన్స్లో కూడా అందరూ అరుస్తున్నారు శ్రీజ వాళ్ళని, ప్రియా వాళ్ళని తిడుతున్నప్పుడు. ఆ ఉరుపులు వినపడుతుంటాయి. అయినా కూడా వాళ్ళ క్లారిటీ రాకపోతే ఇంకేం చేయలేం. క్లియర్ క్లారిటీ ఇచ్చేటట్టుగా ఏం చేయాలో అన్నీ చెప్పారు. దాంతోపాటు అన్ని ప్రూఫ్స్తో సహా చూపించారు. ఎవరిని మాట్లాడిన నాకు సార్. తర్వాత సరికి అంతే అండి ఈరోజు ఎపిసోడ్లో. ఓవరాల్గా ఎపిసోడ్లో ఏమేమి ఇవ్వాలో, ఏమేమి చెప్పాలో, ఎవరికి ఏం కవర్ చేయాలో అన్నీ కవర్ చేసి అన్ని పాయింట్ని టచ్ చేసి వదిలేశారు. అంతకుమించి ఏం లేదు. టూ గుడ్ హోస్టింగ్, నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్. నాకు అనిపించిన పాయింట్లు నేను చెప్పాను. మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లెంత్ అయి ఉంటే ఫర్దర్గా తగ్గిద్దాము. ఈరోజు ఏంటంటే అన్ని పాయింట్స్ కవర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.